దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి నెల మరి 2వ శనివారం మరి ఈ యూత్ మీటింగ్ జరుగుతూ ఉంది. హల్లెలూయా. మరి ఈ నెల ఇక యూత్ మీటింగ్ అనుకోకుండా మరి సహోదరుడు ఆనంద్ మరి ఆయన తిరుపతిలో మరి పిహెచ్డి వేలూరులో మరి పిహెచ్డి వారు చేస్తూ ఉన్నారు. మరి అదే సమయంలో మరి వారు మరి దేవుని పరిచర్యలు కూడా వాడబడుతున్నారని చెప్పేసి నేను విన్నా. హల్లెలూయా. ఇంతకుముందు మన దగ్గరికి వచ్చారు, అంటే ఆదివారం ఆరాధన కాదు, మరి మామూలు క్యాజువల్గా పాస్టర్ శ్రీకాంత్ గారితో మరి మోదస్ పాల్వాల్స్తో వచ్చినప్పుడు చూశాను. ప్రైలలు హల్లెలూయా. ఈ యొక్క యూత్ మీటింగ్లో మరి ఎవరికి అవకాశం ఇవ్వాలి, దేవుడు ఎవరిని వాడుకుంటాడు అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసి పాలరాజు ఫోన్ చేశాను. సోదరుడు పాలరాజు ఫోన్ చేస్తే పాలరాజు చెప్పాడు, సార్ ఇట్లా మరి ఆనంద్ మరి వస్తూ ఉన్నారు, మరి ఆయన వాక్యం చెప్తాడు సార్ అని. హల్లెలూయా. దేవుని స్తోత్రం కదా. ఇక యవన కాలంలో మరి యవనస్తులను దేవుడు తన ఆత్మతో అభిషేకించి బలముగా వాడుకోవడం చాలా సంతోషం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో సహోదరుడు ఆనంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ చప్పట్లు కొడుతూ మరి సహోదరుని మనం ఈ యొక్క అవకాశాన్ని మనం ఇద్దాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాము. ఇక్కడ చూస్తే చదువుకుంటాము. ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇంకా కొంతమంది తీసినట్లు లేరు, కాబట్టి మరొకసారి చదువుకుంటాం. ఏ భేదమునూ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. ప్రభు సహాయం కోసం చిన్న ప్రార్థన చేసి నేను ప్రారంభిస్తాను ఈ యొక్క వాక్య సందేశాన్ని. ప్రేమగలిగిన ప్రభువా, మీరు ప్రేమించి ఇంతవరకు సజీవంగా ఉంచి జ్ఞాపకం మీ ప్రేమ వందనాలు. మీ రక్తం చేత కనబడినంగా సహవాసంగా ఉండడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి దేవా. ప్రభువా, శక్తి లేని వానికి ఎంత సహాయం చేస్తే అనే మాట నెరవేర్చము సహాయం చేయండి. ప్రభువా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ప్రభువా యొక్క మాటలు ఉపయోగించబడడానికి సహాయం చేయండి. జీవితాలను సరిచేసుకోవడానికి మాకు ఈ యొక్క వాక్యంలో సంగతులు మీరు తెలియజేయవలసిందిగా కోరుతున్నా తండ్రి. సమయాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. పరలోక పరిశుద్ధ స్థలాల్లో నుంచి మీ సహాయం పంపించండి. మీ యొక్క ఆత్మ సంచారము మా మధ్య ఉంచుము, సహాయపడుతూ అవసరంగా కోరుకుంటూ యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. ఇక్కడ చేరిన వారందరికీ యేసు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సో చదువుకున్నటువంటి భాగాన్ని నేను వివరించడానికంటే ముందుగా ఇక్కడ పాస్టర్ గారు అలాగే మిగతా సహోదరులు ఈ విధంగా పాటలు పాడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. సో వాళ్ళు అట్లా సంతోషంగా ఆ విధంగా పాటలు పాడతామంటే నాకు ఒక 2-3 వచనాలు వచ్చినాయి. అంటే ఇంతగా ప్రభువుని ఆరాధించినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది, ఏం ఉపయోగం జరుగుతుంది, అంటే ఇట్లా ఆరాధన చేస్తే లేదా ప్రభువును స్తుతిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒక 3 వచనాలని గుర్తు చేస్తూ వచ్చినాడు. ఆ విషయాల్ని నేను చూపించి తర్వాత ఈ వచన భాగాన్ని చదివించాలనుకున్నాను. అదేంటంటే వ్యక్తిగతంగా ప్రభువును స్తుతించడం వల్ల ఉపయోగం ఏమిటి, అలాగే సామాజికంగా ప్రభువును స్తుతించడం వల్ల ఉపయోగం ఏమిటి, లేదా సంఘంగా ప్రభువును స్తుతించడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి. ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్తే ఏ స్థలానికి వెళ్ళినా ఏ వస్తువు తీసుకున్నా ఫస్ట్ మనం ఏం చేస్తాము,
ఆ వస్తువు ఉపయోగం ఉందా లేదా చూసుకొని కొంటాం. ఉపయోగం లేకపోతే కొంటారా? ఉపయోగం లేకపోయినా కొనేవాళ్ళు చేయొద్దండి. ఎవరు లేరా? అంతా జ్ఞానవంతులే ఉన్నారు ఇక్కడ. సరే, ఒకసారి గమనిస్తాం చూడండి, కొన్ని వచనాలు గమనిస్తాను. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనిస్తాం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయం 15వ వచనాన్ని గమనిస్తాం. అక్కడ నుండి సహోదరులు ఆ సంగతి విని అప్పియా సంతపేట వరకును త్రిసత్వముల వరకును మమ్మల్ని ఎదుర్కొంటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ధైర్యం తెచ్చుకును. ఇక్కడ చూస్తే వ్యక్తిగతంగా అపోస్తలుడైనటువంటి పౌలు ఆ యొక్క ప్రజలను చూసి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాడు. అట్లా చెల్లించటాన్ని బట్టి అతని జీవితంలో ధైర్యం కలుగుతూ వచ్చింది. నిజంగా వ్యక్తిగతంగా మన జీవితంలో ప్రభువును స్తుతించడం వల్ల ఏం జరుగుతుందంటే, వ్యక్తిగతమైనటువంటి ఉపయోగం ఏమిటి అంటే ధైర్యం తెచ్చుకుంటాం. మన జీవితంలో ధైర్యం కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే ప్రభువును స్తుతించడం ద్వారా మనము మన జీవితాల్లో ధైర్యాన్ని తెచ్చుకుంటాం. అది వ్యక్తిగతమైనటువంటి ఉపయోగం. రెండవదిగా సామూహికంగా కలిగినటువంటి ఉపయోగం గురించి ఇదే అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు రాయబడినటువంటి సందర్భంలో మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనంలో మనం గమనించవచ్చు. 8 నుంచి వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుడు స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారము నొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. అక్కడ చూస్తే ఒక వ్యక్తి అక్కడ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఎట్లా అంటే గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంకు వెళ్ళను. అంటే దేవాలయంలోనికి వెళ్ళడానికి ముందే ఆ స్తుతించుచు. ఈ వచ్చిన భాగాన్ని మనం గమనిస్తే కీర్తనలు 100వ కీర్తనలో ఒక మాట రాయబడింది, తీయాల్సిన అవసరం లేదు. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించడానికి రాయబడుతూ వచ్చింది. ఈ మాట కీర్తనలో రాయబడింది. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఈ వచన భాగము ఇక్కడ నెరవేర్చబడింది. ఎంత సంతోషకరమైనటువంటి విషయం! ఆ వచన భాగము ఇక్కడ నెరవేర్చబడుతూ వచ్చింది. ఇక్కడ నెరవేర్చబడిన సంగతి గమనించిన తర్వాత మనకు ఆ విషయాన్ని గమనిస్తే అక్కడ ఏమని రాయబడుతూ ఉంచుతాడండి, అక్కడంతా వాళ్ళు చూసి వానికి జరిగినది చూసి వాళ్ళు విస్మయంతో నుండి పరవశులైరి. అంటే వాళ్ళు ఈ యొక్క ధ్యానంలో లేరు, పరవశులైపోయినారు. ఏంటి ఇట్లా పాడుతున్నారు పాటలు అంటే వాళ్ళు ఆ యొక్క పరవశంలో ఉండిపోయినారు. అంటే అట్లా ఉండిపోతూ వచ్చినారు. అంటే వేరే లోకంలో ఉండిపోతూ వచ్చినారు. దేవునికి వాళ్ళకి ఉన్నటువంటి సంబంధంలో ఉండిపోతూ వచ్చినారు. అంటే అంత గొప్పగా వాళ్ళు విస్మయంతో ఉండిపోతూ వచ్చినారు. అంటే నిజంగా సమాజానికి కలిగినటువంటి ఉపయోగం ఏమిటి అంటే, మనము ఎప్పుడైతే గంతులు వేయచ్చు ఆయనకు ఆవరణంలో ప్రవేశిస్తూ మనం దేవుని స్తుతించినప్పుడు ఆ ప్రజలందరూ చూసి విస్మయంతో నిండిపోతారు. వీళ్ళేనా మారినది? వీళ్ళేనా ఇంతకుముందు ఇట్లా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇలా అయినారంటే, ఇలా మారిపోతూ వచ్చినారంటే, ఎన్ని అలవాట్లు ఉండేవి వీళ్ళ జీవితాల్లో, ఇప్పుడు ఇట్లా మారిపోతూ వచ్చినారని ఈ యొక్క సమాజము మన గురించి విస్మయం చెందుతుంది. మన సమాజము పరమశంతో నిండిపోతుంది మనల్ని చూసినప్పుడు. అది రెండవదిగా సమాజానికి కలిగినటువంటి ఉపయోగం. మూడవదిగా సంఘానికి కలిగినటువంటి ఉపయోగం గురించి చెప్పాలనుకున్నా. అదేమిటంటే 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం చివరి వచ్చిన భాగాన్ని మనము చదువుకుంటాము. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం చివరి వచనాన్ని చదువుకుంటాం. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరం మీద
నిండా నిండెను. నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. ఇక్కడ చూస్తే దానికంటే ముందుగా 13వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, వాళ్ళు స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని స్తోత్రం చేసిరని మాట రాయబడుతూ వచ్చింది. దానికంటే ముందుగా మొదటి వచ్చిన భాగంలో ఇక్కడ దానికంటే ముందుగా రాయబడుతూ వచ్చింది. వాళ్ళు ఆ యొక్క వాయిద్యాలతో తాళాలతో ప్రభువుని స్తుతించినట్టుగా రాయబడుతూ వచ్చింది. అవన్నీ కూడా చాలా వచ్చిన భాగాలు రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి నేను అదంతా చదవకోకుండా చివరి వచ్చిన మాత్రమే చదివించాను. ఇక్కడ చూస్తే వాళ్ళు ప్రభువుని స్తుతించడం ద్వారా లేదా ప్రభువునికి కీర్తనలతో ప్రభువుని స్తుతించడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే, యెహోవా తేజస్సు అనేది, దేవుని యొక్క తేజస్సు ఆ మందిరం నిండా నిండిందట. అంటే నిజంగా దావీదు గారు ఏమని రాస్తారంటే, దావీదు లేక కోరహు కుమారులు నీ యొక్క తేజో మహిమ నిలిచేటువంటి స్థలంలో మేము ఉండాలనే కోరుకుంటున్నాం ప్రభు అని చెప్పి రాస్తారు. అంటే దేవుని యొక్క తేజో మహిమ మందిరంలో నిలబడాలి అంటే మనము ప్రభువుని స్తుతించాలి, ఆరాధన చేయాలి. వాళ్ళు ఎలా ఆరాధన చేస్తూ వచ్చినారంటే, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరని మాట రాయబడుతూ వచ్చింది. అంటే సంఘానికి కలిగినటువంటి ఉపయోగం ఏమిటి అంటే, ఎప్పుడైతే మనము ప్రభువును ఆరాధన చేస్తామో, మనము యొక్క పాటల ద్వారా ప్రభువుకి కీర్తన చేస్తామో, అప్పుడు మన యొక్క సంఘంలో ఏం నిలబడుతుంది? దేవుని యొక్క తేజో మహిమ నిలబడుతుంది. అంటే ఇంగ్లీష్లో దీనికి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, గాడ్స్ గ్లోరీ అనే మాట రాయబడుతూ వచ్చింది. దేవుని మహిమ అని రాయబడుతూ వచ్చింది. అంటే దేవుని మహిమ నిలబడేటువంటి స్థలంలో మనం ఉన్నామంటే అది ఎంత ప్రివిలేజ్ మనకి, ఎంత ధన్యత మనకి. అంటే ఇప్పుడు మనము సరైనటువంటి వ్యక్తులం కాదనుకోండి, మంచిగా డ్రెస్అప్ అయినటువంటి వాళ్ళు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గరికి పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటారా? ఎవరు కూర్చోబెట్టుకోరు. దేవుడు ఆయన వేవేల దూతలతో కొనియాడబడుతున్నటువంటి ఆ దేవుడు, అట్లాంటి ప్రసన్నత కలిగినటువంటి ఆ దేవుడు ఆ యొక్క ఉనికిని ఆయన మేఘావృతంలో తీసుకొని వచ్చి ఆ సంఘంలో పెట్టినాడంటే ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయము. అటువంటి ఆశ్చర్యమైనటువంటి సంఘటన మనం ప్రభువును ఆరాధన చేసినప్పుడు జరుగుతుంది. ఇది సంఘానికి కలిగినటువంటి ఉపయోగం. 3 ఉపయోగాలు చూస్తాం. మొదటిగా ప్రభువును స్తుతించడం ద్వారా వ్యక్తిగతంగా కలిగే ఉపయోగం ఏమిటంటే, మన జీవితంలో ధైర్యం తెచ్చుకుంటాం. రెండవదిగా మనము ప్రభువును స్తుతించినప్పుడు సమాజంలో ఏం జరుగుతుందంటే విస్మయంతో నిండిపోతారు, పరమశంతో నిండిపోతారు. అది సమాజానికి కలిగినటువంటి ఉపయోగం. మూడవదిగా ఆ యొక్క సంఘంలో దేవుని యొక్క తేజోమహిమ లేదా తేజస్సు ఆ సంఘంలో నిలబడుతుంది. అంతటి ఉపయోగం సంఘానికి కలిగినటువంటి ఉపయోగం. సో ఇట్లాంటి సంఘంలో మనం చేరున్నామంటే మనకు ఎంత ధన్యత. ఇంగ్లీష్లో ధన్యత అనే మాటకి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆశీర్వదించబడినటువంటి మనుషుడు అని రాయబడుతూ వచ్చింది, లేదా దీవించబడినటువంటి మనుషుడు అనే మాట రాయబడుతూ వచ్చింది. సార్ చెప్పినట్టుగా బ్లెస్డ్ మ్యాన్ అని రాయబడుతూ వచ్చింది. బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదించబడిన వాళ్ళు, దీవించబడినటువంటి వాళ్ళు, ధన్యులు, భాగ్యవంతులు, ఈ 4 మాటలు రాయబడుతూ వచ్చినాయి. అంటే మన జీవితాలను చూసి దేవుడు ఏమంటాడంటే, ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క వాక్కులు వినేటువంటి మనుషులు ధన్యులు అనే మాట రాయబడుతూ వచ్చింది. ఈ యొక్క ప్రవచన వాక్యం వినివారును దాన్ని గైకొని వారును ధన్యులను రాయబడుతూ వచ్చింది. చదువు వారు కూడా ధన్యులను రాయబడుతూ వచ్చింది. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. అంటే మనం ఎప్పుడైనా ప్రభువును స్తుతించినప్పుడు ఈ యొక్క 3 ఉపయోగాలు ఉన్నాయని గుర్తుపెట్టుకొని ప్రభువును స్తుతించబద్ధులమైనాం. అయితే తర్వాత నేను ఎందుకు ఈ వచ్చిన భాగాలు చూపించానో చివరిగా మనకు అర్థమవుతుంది. ఇందాక చదువుకున్నటువంటి భాగాన్ని ఒకసారి చదువుకుంటాము. మరి ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం నేను చదువుతాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నేను కొన్ని రోజుల కిందట రీసెర్చ్లో ఉన్నప్పుడు రాత్రి ఎంత టైం అవుతుందో తెలియదు. అది సిస్టమ్ ఆన్ చేసి పెట్టేసింటాము, గంటలు రన్ అవుతూ ఉంటుంది సిస్టమ్. అదే లాస్ట్కి ల్యాప్టాప్ కూడా హీట్ ఎక్కువైపోయి ఆఫ్ అయిపోతుంది. అట్లాంటి కండిషన్. నేను అట్లా ఆఫ్ కాకుండా పెట్టేశాను. ఎంత హీట్ ఎక్కువైపోయినా ఆఫ్ కాకుండా ఉండేటట్టుగా పెట్టేశాను. అయితే ఏం జరుగుతుందంటే
దగ్గర దగ్గర 12 గంటలు రన్ అవ్వాల్సిన ప్రోగ్రాం ఏమవుతుందంటే 8 గంటలు 9 గంటలు రన్ అయిన తర్వాత అది ఏదో నెట్వర్క్ ప్రాబ్లమో ఏదో ఒకటి వచ్చేసి ఆఫ్ అయిపోతూ ఉంది. అది ఒక్కసారి జరుగుతూ వచ్చింది. తర్వాత అట్లా రోజు నేను ఒక 3-4 డేస్ కంటిన్యూగా ఈ యొక్క రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు డే అండ్ నైట్ మేల్కుంటున్నా కూడా, రాత్రంతా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా కూడా మార్నింగ్కి అది రిజల్ట్ రావడం లేదు. పగులంతా రన్ చేసినా కూడా రిజల్ట్ రావడం లేదు. ఎందుకు రావడం లేదు అని ప్రభువుకి ప్రార్థన చేస్తూ వచ్చిన. ప్రభువా, నా యొక్క రీసెర్చ్ ఎందుకు ముందుకు పోవడం లేదు? రీసెర్చ్ అంటే పరిశోధన అంటారు కదా, శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు కదా, వాళ్ళు గంటలు గంటలు పరిశోధన చేస్తే మనం ఇవన్నీ కూడా అనుభవిస్తున్నాం. మన చేతిలో ఉన్నటువంటి యాంప్లిఫైర్, మైక్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు అప్పట్లో వాళ్ళు రాత్రి మొగలు పరిశోధన చేసి కొత్త విషయాలు కనుక్కున్నారు కాబట్టి వాటిని మనము అనుభవిస్తూ ఉన్నాం. ఈ యొక్క టీవీ కానీ స్క్రీన్స్ కానీ ఇవన్నీ కూడా అప్పట్లో వాళ్ళు అట్లాగా పరిశోధన చేస్తూ వచ్చినారు. వాళ్ళు ఈ యొక్క కొత్తగా ఏం పరిశోధన అంటే ఏం లేదు. అంటే కొత్తగా అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానంతో వాళ్ళు గొప్ప సంగతులు తెలుసుకున్నారు. అంటే దానికి ఉదాహరణగా ఒక్కటి చెప్తాను చూడండి. అంటే యోబు గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, ఆయన ఒక్కసారి మలుకును 2 సార్లు వినబడని అని రాయబడుతూ వచ్చింది. ఒక్కసారి పలికితే 2 సార్లు ఎలా వినపడుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయాన్ని? అది యాంప్లిఫైర్ అన్నమాట. అంటే ఆ ఎకో అనేది అంటే ఒక్కసారి మనము హలో అంటే హలో 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 అని 2-3 సార్లు వినపడుతుంది. గమనించినారా? ఈ విషయము దేవుడు ఎప్పుడో రాయించాడు. యోబు గ్రంథంలో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కిందటే దేవుడు ఆ వచ్చిన భాగాన్ని రాయిస్తూ వచ్చినాడు. అట్లాంటి చాలా సంగతులు ఉన్నాయి. ఆ విధంగా దేవునిపై ఆధారపడి ఎంతోమంది పరిశోధన చేస్తూ వచ్చినారు, ఎంతోమంది గొప్ప గొప్ప విషయాలు కనుక్కుంటూ వచ్చినారు. నా యొక్క రీసెర్చ్ ఆగిపోతూ వచ్చింది. ఎందుకు ఆగిపోతా ఉందని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు నాకు ఈ మాట చూపించినాడు. ఆ మాట ఏమిటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అంటే మనం పాపం చేసినప్పుడు దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను మనం పొందుకోలేము. నాకు అర్థమైపోతూ వచ్చింది. సొలొమోను గారు ప్రార్థన చేస్తూ వచ్చినారు, ఆయన స్తుతిస్తూ వచ్చినారు, సొలొమోను గారు స్తుతిస్తూ వచ్చినారు. అప్పుడు దేవుని యొక్క మహిమ సంఘంలోకి దిగి వచ్చింది. అంటే దేవుని మహిమ దిగి వస్తుంది. అంటే అట్లాంటి మహిమ, అట్లాంటి దేవుని యొక్క ఉనికిని వాళ్ళు అనుభవిస్తూ వచ్చినారు. ఎవరు కూడా సంఘం లోపలికి పోలేకపోతూ వచ్చినారు. ఆ యొక్క దేవుని యొక్క ఉనికి దిగి వచ్చిన తర్వాత సంఘంలోకి ఎవరు పోలేకపోతూ వచ్చినారు. అట్లాంటి ఉనికిని నేనెందుకు అనుభవించలేకపోతున్నాను? ప్రజలందరూ ఎందుకు అనుభవించలేకపోతున్నారు? అంటే అక్కడ దేవుని యొక్క తేజస్సు అనే మాట రాయబడుతూ వచ్చింది, కానీ వివిధ రకాల సందర్భంలో ఈ యొక్క దేవుని మహిమ అనే మాటకి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, దేవుని యొక్క కీర్తి అని రాయబడుతూ వచ్చింది, దేవుని యొక్క ఘనత అని రాయబడుతూ వచ్చింది, అట్లాగే దేవుని యొక్క వైభవము అని రాయబడుతూ వచ్చింది, దేవుని యొక్క సంపన్నత అని రాయబడుతూ వచ్చింది, దేవుని యొక్క స్వాస్థ్యము అనే మాట రాయబడుతూ వచ్చింది. అంటే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క వచనము మనం చక్కగా అర్థం అవడం కోసమే ఈ మాటలన్నీ చెప్తున్నాను. అంటే దేవుని మహిమ అనే దానికి దేవుని యొక్క కీర్తి, వైభవము, సంపన్నత, తేజస్సు, ఈ మాటలన్నీ కూడా రాయబడుతూ వచ్చినాయి. విజయము, దేవుని యొక్క ఘనత, కీర్తి, ఈ మాటలన్నీ కూడా రాయబడుతూ వచ్చినాయి. దేవుడు అంత గొప్ప దేవుడు. ఆయన యొక్క కీర్తి, ఆయన యొక్క వైభవము, ఆయన యొక్క ప్రభావము మన జీవితంలో ఎందుకు చూడలేకపోతున్నాం అని అంటే, మన జీవితంలో పాపం ఉంటే దేవుని మహిమ పొందలేము. నమ్మకపోవడం కూడా పాపమే అని రాయబడుతూ వచ్చింది. అయితే నేను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుని మహిమ అంటే దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క సంపద, దేవుని యొక్క వైభవము, దేవుని యొక్క అతిశయము, కృపాతిశయం అని ఉంటుంది. అట్లా అతిశయం అంటే దేవుని బట్టి అతిశయించడం అనమాట. సో ఈ విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం పెట్టుకుంటాం. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరించేటప్పుడు వాడబడినటువంటి పదమే దేవుని మహిమ అని రాయబడుతూ వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఒక లైన్లో చెప్పాలంటే, ఎవరైతే దేవుని మహిమను పొందుకోవాలనుకున్నారో వాళ్ళ జీవితంలో పాపం ఉండకూడదు. ఇక్కడ చూడండి ఒకసారి, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. మనం పాపం చేస్తే దేవుని మహిమను ఏమైపోతాం? పొందుకోలేము. పాపము చేయకపోతే
పొందుకుంటాం. కానీ అందరూ కూడా పాపం చేసినారు కాబట్టి పొందుకోలేకపోతున్నారు. ఒకవేళ దేవుడు తన మహిమను చూపించాలంటే ఎక్కడ చూపిస్తాడు అని అంటే, దేవుడు ఆకాశంలో తన మహిమను కనపరచువాడు అనే మాట రాయబడుతూ వచ్చింది. అది కీర్తనలు 8వ కీర్తనలో రాయబడుతూ వచ్చింది. భూమి ఆకాశంలో నీ నామము కనపరచువాడా, నీ మహిమను కనపరచువాడా అని రాయబడుతూ వచ్చింది. అంతవరకు మనం వెళ్ళడం లేదు. ఇక్కడ మొదటగా మనం పాపం చేస్తే దేవుని యొక్క సంపన్నతని, దేవుని యొక్క గౌరవాన్ని, దేవుని యొక్క తేజస్సుని, దేవుని యొక్క ఘనతని మన జీవితంలో పొందుకోలేము. పాపం చేయకపోతే పొందుకుంటాం. సింపుల్గా పాపం లేకపోతే దేవుని మహిమను పొందుకుంటాం. పాపం ఉంటే దేవుని మహిమను పొందుకోలేము. దేవుడు చేసే కార్యాలని, అద్భుతాన్ని కూడా మనము చూడలేము. ఉదాహరణకి ఒక వచన భాగాన్ని చూపిస్తాను, అది చూపించి మళ్ళీ దీంట్లోకి వస్తాను. మనం యోహాను రాసినటువంటి యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. ఇక్కడ మరియా ఏం చెప్తుందంటే, మరియా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు లాజరు చనిపోయి 4 రోజులు అయింటుంది. లాజరు చనిపోయి 4 రోజుల తర్వాత ఆ మరియాకి చెప్తాడు. మరియా ఏం చెప్తుందంటే దేవుడితో, ప్రభువా 4 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, ఆయన చనిపోయి ముందే వచ్చింటే కనీసం ఆయన లేపేవాడు. అంటే వాళ్ళు ఏం నమ్ముతారంటే 3 రోజుల వరకు వాళ్ళలో ఆత్మ ఉంటుంది అని యూదుల సంప్రదాయం ప్రకారం వాళ్ళు నమ్ముతారు. 3 రోజుల వరకు చనిపోయిన తర్వాత కూడా 3 రోజుల వరకు వాళ్ళ హృదయంలో ఆత్మ ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది అని వాళ్ళు నమ్ముతారు. కానీ దేవుడు 4 రోజుల తర్వాత వచ్చినాడు. 4 రోజుల తర్వాత వస్తే అప్పుడు మరియా ఏం చెప్తుందంటే, ప్రభువా 4 రోజులు అయింది, కొంచెం ముందే వచ్చింటే బ్రతికేవాడేమో అని అంది. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఈ వచనం చూడండి ఒకసారి, 40వ వచనం చదవండి. అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. సో ఇక్కడ చూస్తే ఆ మాట యేసు ప్రభు వారు చెప్తూ వచ్చినారు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని చెప్తూ వచ్చినారు. ఆమె నమ్మిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే, లాజరు కూడా ఆ యొక్క చనిపోయిన లాజరు కూడా బయటకు వస్తూ వచ్చినాడు. అంటే నిజంగా దేవుడు ఏ పాపం లేకోకుండా ఉన్నప్పుడు దేవుని మహిమను మనం చూస్తాం. ఆమె అంతగా నమ్మింది కాబట్టి ఆ దేవుని యొక్క మహిమను అంతగా చూస్తూ వచ్చింది. లాజరు బయటకు వచ్చిన సంగతి, ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసినటువంటి భాగాలే కాబట్టి నేను ఎక్కువగా ఈ విషయం గురించి మాట్లాడడం లేదు. సో ఇక్కడ చూడండి, మనము చదువుకున్నటువంటి భాగాన్ని, ఇంతకుముందు చదువుకున్నటువంటి భాగాన్ని గమనిస్తే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్టుగా, పాపం ఉంటే మనం దేవుని మహిమను చూడలేం, పాపం లేకపోతే దేవుని మహిమను చూస్తాం. అసలు పాపం అంటే ఏమి చెప్తారా? సహోదరులు ఎవరైనా చెప్పొచ్చు. పాపం అంటే ఏమి? ఆజ్ఞాతిక్రమే పాపం. ఇంకా ఒకవేళ ఆజ్ఞలే లేవనుకోండి, ఆజ్ఞలు లేవు, అప్పుడు పాపం చేసే అవకాశం ఉందా లేదా? చెప్పండి. ఉంది కదా. ఆజ్ఞలు లేకపోయినా మనం పాపం చేయొచ్చు. అటువంటి పాపాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు అనేవాళ్ళు చేయొద్దండి. ఆజ్ఞలు లేకపోయినా పాపం లేదు అనేవాళ్ళు చేయొద్దండి. ఆజ్ఞలు లేవు కాబట్టి పాపం చేస్తామనే వాళ్ళు చేయొద్దండి. రెండిటికి ఎత్తడం లేదు. నువ్వే అడుక్కో క్వశ్చన్లు, నువ్వే ఆన్సర్ చెప్పుకుంటారా? గమనిస్తాము ఒక వచన భాగాన్ని. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం గమనించండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుంటాం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఇక్కడ ఏమంట? మేలు చేయకపోతే చాలు, అదే పాపం. చాలాసార్లు ఏమనుకుంటాము? కీడు చేస్తేనే పాపం అనుకుంటాం. అంతే కదండి. కీడు చేస్తేనే పాపము అనుకుంటాం. కానీ మేలు చేయకోకుండా ఉండడం కూడా
పాపము అని బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఒకవేళ మన సహోదరులు ఎవరైనా మన వల్ల మేలు పొందుతారని తెలిసి వాళ్ళకి మేలు చేయడం లేదనుకోండి, వాళ్ళకు ఒక సలహా, మీరేమి గొప్ప పనులు ఏం చేయని అవసరం లే, ఒక చిన్న సలహా ఇచ్చినా కూడా వాళ్ళు మేలు పొందుతారు అని తెలిసిందనుకోండి, ఆ సలహా ఇప్పుడు మా యొక్క యూనివర్సిటీలో ఎట్లా ఉంటుందంటే కొంతమంది వాళ్ళ వైఖరి ఎట్లా ఉంటుందంటే, నేను అది విషయం చెప్పడం మర్చిపోయా, ఎందుకు రీసెర్చ్ లేట్ అయిందంటే ఈ వచ్చిన భాగాన్ని దేవుడు చూపించినాడు కదా, అప్పుడు నేను సరి చేసుకున్నా, ప్రభువా నా ప్రార్థన యొక్క లేమి, నేను నీతో సరిగా ఉండలేకపోతున్నా, వాక్యం చదువుకునే విషయం అయితేమి, ప్రార్థన చేసుకునే విషయంలో అయితేమి, ఈ విషయాలన్నింటిలో నేను మీకు దూరంగా ఉంటున్నాను, మీతో సహవాసానికి దూరంగా ఉంటున్నానని మళ్ళీ నేను సరి చేయబడుతూ వచ్చినప్పుడు వెంటనే దేవుడు ఆ యొక్క ఎవరో ఒక అతను వచ్చి సడన్గా ఏమి ఇట్లా ఉన్నావు, నీకు ప్రాబ్లం ఏమి అని చెప్పి కొన్ని సలహాలు ఇస్తూ వచ్చినాడు. ఆ సలహాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ ప్రోగ్రాం వేరే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 12 గంటలు రన్ అవ్వాల్సినటువంటి ప్రోగ్రాము ఒక 5 గంటల్లోనే నాకు అవుట్పుట్ వచ్చేసింది. తర్వాత ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయడం, తర్వాత దాని రిజల్ట్ రావడం, ఇదంతా చేయడం వల్ల మళ్ళీ మా సార్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన కూడా హ్యాపీ అయిపోతూ వచ్చినాడు, మంచిగా చేస్తూ వచ్చినారు, చాలా చక్కగా చేస్తూ వచ్చినారని చెప్పి, ఓహో మీరు కూడా ఒక ఆన్ ద వేలో ఉన్నారు, మీరు కూడా పరిశోధన చేసే క్రమంలో ఉన్నారు అని ఆయనకు కూడా నమ్మకం కలుగుతూ వచ్చింది. ఆ విధంగా దేవుడు నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. అంటే దేవుడు తన సహాయాన్ని పంపిస్తాడు. ఎప్పుడు మన జీవితంలో పాపం లేనప్పుడు దేవుని మహిమను చూస్తాం, దేవుడు ఇచ్చేటువంటి ప్రొవిజన్స్ని, దేవుడు ఇచ్చేటువంటి సదుపాయాన్ని మనం చూస్తాం, దేవుడు ఇచ్చేటువంటి కీర్తిని, సంపదను దేవుడి నుంచి మనం పొందుకుంటాం అనేది నాకు అర్థమవుతూ వచ్చింది. అందుకే ఆ వచన భాగాన్ని ఆలోచించినప్పుడు ఈ ఎన్ని విషయాలు ఉన్నాయనేది నేను గమనిస్తూ వచ్చినాను. ఆ గమనించి ఆ విషయాన్ని ఒకసారి ధ్యానించినప్పుడు ఆ యొక్క మాటలే మీతో చెప్తూ ఉన్నాను. నాతో దేవుడు ఏమైతే మాట్లాడుతూ వచ్చినాడు ఆ మాటలు మాత్రమే మీతో చెప్తా ఉన్నాను. సో ఇందాక చదువుకున్నాను కదా, మనము మేలైనది చేయనరిగింది అలాగూ చేయని వానికి పాపం కలుగును. అయితే వాళ్ళకి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అక్కడ 8 ఏండ్లు 7 ఏండ్లు 5 ఏండ్లు అట్లా పరిశోధన చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, అట్లా వాళ్ళు డిలే అవుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగితే ఏం చెప్తారు తెలుసా, మేము 7 ఏండ్లేడా కష్టపడి పరిశోధన చేసి ఇప్పుడు కనుక్కున్నాము, నువ్వు మొన్న వచ్చినావు, నీకు ఇప్పుడు సలహా ఇవ్వాలా, నీకు సూచనలు ఇవ్వాలా, నువ్వు తొందరగా మేము సలహా ఇస్తే తొందరగా కంప్లీట్ చేసుకొని పోవాలా అని చెప్పి వాళ్ళు సలహా ఇవ్వరు. కొంతమంది ఎందుకు ఇవ్వరు, మాది లేట్ అయినట్టుగా మీది కూడా లేట్ కావాలా, మేము ఫెయిల్ అయినట్టుగా మీరు కూడా ఫెయిల్ కావాలా, అట్లాంటి సమాజంలో మనం ఉన్నాం. ఇప్పుడు జాబ్ వచ్చిందనుకోండి, జాబ్ వచ్చిన తర్వాత ఎట్లా జాబ్ వచ్చిందంటే ఇట్లా పలానా చదువుకున్నాను, బాగా పాస్ అయిపోయినా, అందుకే జాబ్ వచ్చిందని చెప్తాం. అదే సలహా ఎవరికైనా ఇమ్మంటే ఇస్తారా వాళ్ళు? ఇస్తే అందరూ జాబ్ తెచ్చుకుంటే నా శాలరీ తక్కువ అయిపోతుంది, వాళ్ళ శాలరీ పెరిగిపోతుంది, ఇట్లా ఆలోచిస్తారన్నమాట. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయం. సో చాలా వచన భాగాలు ఉన్నాయి, నేను ఈ వచన భాగానికి ఈ విషయాన్ని చెప్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం. ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి పుట్టు గుడ్డివాడిగా ఉంటాడు. ఆ పుట్టు గుడ్డివాడికి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ యేసు ప్రభు ఏం చేస్తారంటే ఒక నోటుతో కొంచెం ఉమ్మి వేసి నేల మీద ఆ నేలని ఆ మట్టిని బురద చేసి ఆ బురద వీని కళ్ళకు పట్టిస్తే వెంటనే కడుక్కోమంటే సిలోయము అనేటువంటి కోనేరులోకి పోయి కడుక్కోమంటే వాళ్ళు కడుక్కుంటారు, బాగా అయిపోతుంది. బాగా అయిపోయిన తర్వాత అంతకుముందు ఆయన ఏ స్థితిలో ఉంటాడు తెలుసా, భిక్షమెత్తుకునేటువంటి స్థితిలో ఉంటాడు. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు, కళ్ళు వచ్చేటట్టుగా చేస్తాడు. కళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా, కళ్ళు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ఉంటారు కదా, ఊరికే ఉంటారు కదా. మనకు జాబ్ వచ్చింది అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళు ఊరికే ఉంటారా, ఏం చేస్తారు చెప్పండి? అన్న వాళ్ళని చెప్పొచ్చు, అక్క వాళ్ళని చెప్పొచ్చు. మనకు జాబ్ వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారు, అసూయ పడతారంట, అక్క చెప్తుంది. ఇంకా ఈర్ష్య పడతారంట, ఇంకా బాధపడతారా, ఇంకా ఎందుక
ఎలా వచ్చింది అని అడుగుతారు. అవును, ఊరికే తిరుగుతాంటు ఎట్లా వచ్చింది జాబు, ఇదే కదా అన్నది అంతా. ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఫస్ట్ ఇయర్ బాగా అయిన తర్వాత చుట్టుపక్కల చూడు 8వ వచనం గమనించండి. ఇప్పుడు ఒక మేలు చేసాం అనుకోండి, సంతోషించమా? సంతోషిస్తామని చేతండి. చుట్టుపక్కల వాళ్ళకి జాబ్ వచ్చి మనకు రాలేదనుకోండి, అప్పుడు కూడా సంతోషిస్తారా? మనం దేవుని బిడ్డలుగా ఏం చేయాలా? సంతోషించాలి, ఈర్ష్య పడకూడదు కదా. ఇక్కడ చూడండి ఒకసారి గమనించండి, 9వ అధ్యాయం 8వ వచనం గమనించండి. కాబట్టి పొరుగువారు వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనిరి. వీడే అని కొందరును వీడు కాడు వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి. వారైతే నేనే అనెను. వారు చాలక. ఇక్కడ చూడండి, వాళ్ళ చుట్టుపక్కల ఏం చేస్తున్నారంటే, ఆయనకు కదా జాబ్ వచ్చింది, ఆయన కాదు ఇంకొక అతను ఉన్నాడు. 2-3 ఉంటారు కదా మామూలు తిరిగేవాళ్ళు, ఎట్లా పడితే ఎట్లా ఉండేవాళ్ళు, చదువుకునేవాళ్ళు. ఒకరే ఉండరు, 2-3 ఉంటారు. అదే క్వశ్చన్ వాళ్ళకి వచ్చిందన్నమాట. ఇతను కాదా, ఇతను పోలిన ఇంకొక అతను ఉన్నాడు అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేశారు. ఆయన బాగైనాడు అని సంతోషించవచ్చు కదా. సంతోషించేది పక్కన పెట్టి, మేలైనటువంటి విషయము, అతనికి మేలు జరిగింది కదా, అతను బాగైపోయినాడు కదా, అతని కళ్ళు వచ్చినాయి కదా, అతనికి బాగైపోయినాడు, సంతోషించాలి కదా. ఫస్ట్ సంతోషాన్ని పక్కన పెట్టి, ఇంతకుముందు భిక్షం ఎత్తుకుంటాను కదా ఇతను ఇప్పుడు బాగైపోయినాడు ఎట్లా, అది వాళ్ళ క్వశ్చన్ అన్నమాట. సో వాళ్ళ జీవితంలో ఏం జరుగుతూ వచ్చిందని వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. ఆ డిస్కషన్ పోయి ఫస్ట్ మన ఇంటి పక్కన స్టార్ట్ అవుతుంది డిస్కషను. అది పోయి ఎక్కడికి పోతుంది, వీధిలోకి పోతుంది, వీధిలో నుంచి ఊర్లోకి పోతుంది. సర్పంచ్ దగ్గర నుంచి అట్లే ఊర్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. అట్టే పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. పైకి వెళ్ళిపోయి ఎట్లొచ్చింది అతనికి జాబు అని వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు పక్కన చుట్టుపక్కల పొరుగు వాళ్ళు స్టార్ట్ చేసినారు, ఎట్లా బాగైనాడు, ఎట్లొచ్చింది అని స్టార్ట్ చేసినారు. అంటే ఆయన చెప్పినాడు, యేసు ప్రభు నన్ను బాగా చేసినాడు అని చెప్పినాడు. అదంతా మీరు చదవచ్చు. నేను మళ్ళీ ప్రతి వచ్చిన భాగం చదివితే 1 అవర్ లోపు ముగించమన్నారు. ఇంకా ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి నేను అంతసేపు తీసుకోకుండా తొందరగానే ముగిస్తా. ఎందుకంటే బోర కొట్టకూడదు. తర్వాత దేవుని మాటలు ఇవి, మన దేవుడు చెప్పిన మాటలు చెప్పాలి. సో కాబట్టి దాని కింద చూస్తే ఈ పరిసయ్యులు శాస్త్రులు అనేవాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు తెలుసా? 16వ వచనం. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగో చేయగలరు అండ్రి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. చాలు. ఇక్కడ చూస్తే అక్కడ ఉన్నటువంటి పరిసయ్యుల దగ్గర పోయింది. అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి మామూలుగా వీళ్ళు ఉంటారు కదా, అప్పుడు పాతకాలంలో సర్పంచ్లు అంటారు కదా, ఇప్పుడు సర్పంచ్ ఉంటారు కదా. అప్పట్లో వాళ్ళు కొంత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, కొంత టీచర్స్ అనమాట. అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, కొంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు అనమాట పరిచయలు అంటే. అట్లాంటి పరిచయల దగ్గరికి పోయింది ఇన్ఫర్మేషన్. పోయిన తర్వాత వాళ్ళు ఏంది, ఆదివారం రోజు ఇతను బాగైనాడా, మంచి జరగాలని కోరుకోవాలి. కానీ ఆదివారం బాగైనాడా, ఆదివారం మంచి జరిగిందా, సోమవారం మంచి జరిగిందా, మంగళవారం మంచి జరిగిందా, ఈ ఆలోచన ఎక్కువైపోయింది వీళ్ళకి. ఒకవేళ వాళ్ళ యొక్క జంతువులు ఉన్నాయనుకోండి, జంతువులు అంటే మేకలు, ఆవులు ఇట్లాంటివి పడిపోయినాయి అనుకోండి, గోయలో పడినాయి అనుకోండి, అప్పుడు వారాలతో పనిలే వాళ్ళకి. అప్పుడు వారాలతో పని అవసరం లేదు. వారాలు, రోజులు వాటితో అవసరం లే. పోయి వెంటనే పోయి దాన్ని తీసేస్తారు. అదే మనుషులకు బాగైందనుకోండి, మనుషులు మార్పు చెందిన అనుకోండి, మనుషులకు మేలు పొందిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు,
ఎట్లా మేలు పొందినాడు? ఆదివారం మేలు పొందకూడదు కదా, విశ్రాంతి దినం మేలు పొందకూడదా? ఇట్లాంటి ఆలోచనతో వాళ్ళు అడుగుతూ వచ్చినారు. తర్వాత వాళ్ళు అడిగేది అయిపోయిందా? వాళ్ళు అతన్ని అడిగినారు. ఎవరిని? ఏ ఊరైతే బాగైనారో ఆ అబ్బాయిని అడిగినారు. ఆ అబ్బాయిని అడిగిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు అతన్ని అడిగినారు, జాబ్ వచ్చిన అతన్ని అడిగినారు అనుకోండి, అతను చెప్పినాడు అయిపోయింది. చుట్టుపక్కల అడిగినారు, అతను వాళ్ళు చెప్పేస్తున్నారు అయిపోయింది. అది పోయి ఎట్లా కాస్త ఊర్లో సర్పంచుల మాదిరి ఉండే వాళ్ళకి వీళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు? వాళ్ళు ఆ అబ్బాయి జాబ్కి వెళ్ళినప్పుడు, ఆ అబ్బాయి లేనప్పుడు ఇంటికి పోతారు. వాళ్ళ ఇంటికి పోయి ఏం చేస్తారు? కాదమ్మా, మీ పిల్లోడు ఎప్పుడు తిరుగుతానే, ఎట్లా జాబ్ వచ్చిందని అడుగుతారా లేదా? సేమ్ ఇదే జరుగుతుంది ఇక్కడ. చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి, గమనించండి. అదే యోహాను సువార్త 9వ అధ్యాయం గమనించండి, 18వ వచనం. వాడి గుడ్డివాడేంటి? పొందినని, చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి గుడ్డివాడే పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగో చూస్తున్నాడని వాని అడిగిరి. సో అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదుము. తర్వాత మధ్య లైన్ చూస్తే, వీడు వయసు వచ్చిన వాడు, వీనినే అడుగుడి, ఆ సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. సో చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇంటి దగ్గరికి పోతే చుట్టుపక్కల ఉంటారు కదా మళ్ళా అని చెప్పి వీళ్ళే కొంచెం పని ఉందని పిలిచి, వీళ్ళే తల్లిదండ్రులు పిలిచి ఏం చేసినారు? కాదమ్మా, మీ పిల్లోడు ఫస్ట్ గుడ్డివాడుగా పుట్టినాడు కదా, ఇప్పుడు ఎట్లా బాగైనాడు చెప్పండి అమ్మా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ పిలిచి అడుగుతున్నారు. వాళ్ళకి అవసరమా? బాగైనాడంటే సంతోషమే కదా, కానీ వదలడంలే వీళ్ళు. చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడిస్తున్నారు, ఊర్లో కొంచెం చదువుకునే వాళ్ళతో మాట్లాడిస్తున్నారు. అంత మాత్రం కాదు, మళ్ళీ ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ ఉంటారు కదా, ఆ యూదులు, వాళ్ళు నమ్మడం లేదా? ఇతనికి బాగైందంటే నమ్మడం లేదు కాబట్టి ఏం చేసినారు? తల్లిదండ్రులు పిలిపించి మీ కొడుకు ఫస్ట్ ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు బాగైనాడు, ఎట్ట బాగైనాడు అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉంటే, మాకు ప్రస్తుతం మొదటగా అయితే మా పిల్లోడు గుడ్డివాడుగా పుట్టినాడు, ఇప్పుడైతే బాగైపోయినాడు అని చెప్తూ వచ్చినారు. ఎట్లా బాగైనాడు అని మళ్ళీ అడుగుతూ వచ్చినారు. వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? తెలివిగా సమాధానం, ఆ పిల్లోడు వయసు వచ్చిన పిల్లోడు, ఆ పిల్లోడిని అడగండి, అతనే చెప్తాడు. ఆ వయసు వచ్చిన పిల్లోనే అడగండి, అతనే చెప్తాడని చెప్పినారు. తర్వాత వాళ్ళ అట్లా అడుగుతూ వచ్చినారు. తర్వాత అట్లెట్లట్లే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఆ మనిషిని పిలిపించినారు. 24వ వచనంలో మళ్ళీ రెండోసారి ఆ మనిషిని పిలిపించి అంతా మాట్లాడుతూ వచ్చినారు. మాట్లాడిన తర్వాత లాస్ట్కి, ఏమి మీరు ఇంత అడుగుతున్నారు, మీరు ఏమైనా యేసు ప్రభు శిష్యులుగా ఉండాలనుకున్నారా అని అడుగుతూ వచ్చినారు. తర్వాత ఆ అబ్బాయి ఏమన్నాడు తెలుసా? బాగైన అతను ఏమన్నాడంటే, మీరు కూడా యేసు ప్రభు శిష్యులుగా ఉండాలనుకున్నారా అని అడిగినారు. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. వీళ్ళ ప్రాబ్లం ఏం తెలుసా? ఏదన్నా ఆవులో, జంతువులో, లేకపోతే ఏదన్నా పడిపోతే బాగు చేస్తారు, మనుషులు మేలు పొందాలని వీళ్ళకి మనసులో కూడా లేదు. మనుషులు మేలు పొందితే తట్టుకోలేరు, మనుషుల్లో మంచి కార్యం జరిగితే తట్టుకోలేరు. మనము ఇప్పుడు కూడా గమనించండి, కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని ప్లేసెస్లో జంతువులు చచ్చిపోతే, ఈ జంతువు ఎందుకు చచ్చిపోయింది అని దాని మీద కేసేస్తారు, దాని మీద ఎంక్వైరీ చేస్తారు. మనుషులు చచ్చిపోతే, మనుషుల్లో మేలు జరిగితే దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇది ఇక్కడ కొన్ని ఏళ్ళ కిందటే ఈ మాటలన్నీ కూడా రాయబడుతూ వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం చదవచ్చు. ఒక వచన భాగాన్ని చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 14వ అధ్యాయం 14:5 అనుకుంటా. యేసుప్రభు ఒక మాట అడుగుతాడు వాళ్ళని, ఏమనంటే, ఒకవేళ మీరు ఈ యొక్క జంతువులు ఇవన్నీ కూడా పడిపోతే మీరు తీరా, గోతుల నుంచి పడితే తీరా మీరు అని అడుగుతాడు యేసుప్రభు. అడిగితే, మీలో
ఎవని గాడినైనను ఎద్దునైనను గుంటలో పడినడులా విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయారు. చూడండి, వాళ్ళు సూటిగా అడిగితే ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. వాళ్ళు జంతువుల ముందు అన్నటువంటి ప్రేమ, మనుషులు బాగైతే వాళ్ళ మీద ప్రేమ లేదు. అట్లాంటి సమాజంలో మనం ఉన్నాము. మనకు ఒకవేళ మేలు జరిగితే మన పక్కింటి వాళ్ళు సహించలేరు, మన ఊర్లో వాళ్ళు సహించలేరు, మన కమ్యూనిటీ వాళ్ళు సహించలేరు, క్రైస్తవులు కూడా కొంతమంది సహించలేరు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళలో పాపం లేనటువంటి వాళ్ళు సహించగలరు. పాపం ఉంది అంటే దేవుని మహిమ చూడలేరు, దేవుడు చేసే అద్భుత కార్యాన్ని చూడలేరు, మంచితనాన్ని చూడలేరు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మోషే ప్రభువా నీ మహిమను చూపి అంటాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడో తెలుసా? నా మంచితనం అంతా నేను కనపరుస్తా అని చెప్పినాడు. అంటే దేవుని మహిమ అంటే దేవుని యొక్క మంచితనాన్ని దేవుడు చూపిస్తాడు మన జీవితాల్లో. అది దేవుని యొక్క మహిమ. సో తర్వాత ఇంకా పాపం అంటే ఏమిటంటే, రెండు వచ్చిన భాగాలు చూపించేసి నిజంగా ఇట్లాంటి మహిమను ఎవరు పొందుకున్నారో, వాళ్ళు పొందుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఏం జరిగింది అనేది 2 ఎగ్జాంపుల్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ గమనించండి, యోహాన్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, యోహాన్ రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకొనులా ఆయనను అబద్ధికునిగా చేయవారగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పాపం అంటే ఏంటంటే, మేము కొన్నిసార్లు జైలు పరిచయకు వెళ్ళినాం. జైలు పరిచయం అంటే జైల్లో కొన్ని సంవత్సరాల నుంచి అట్లాగే ఉండిపోయింటారు, ఖైదీలుగా ఉండిపోతూ వచ్చింటారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఒక సంవత్సరంలో 3 times వాళ్ళు అవకాశం ఇస్తారు. ఎవరైనా వాళ్ళని విజిట్ చేయడానికి, వాళ్ళ అన్నోన్ పర్సన్స్ అయినా కూడా విజిట్ చేయడానికి అవకాశం ఇస్తారు. అంటే వాళ్ళకి వెళ్ళి కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జీవితాలు బాగు చేసుకునే దానికి అవకాశం ఇస్తారు. అట్లా మేము మా చర్చి తరఫు నుంచి హైదరాబాద్ నుంచి మేము కొన్ని స్థలాలకు వెళ్తూ వచ్చినాం. వరంగల్లో ఉన్నటువంటి జైలుకి, తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి చెర్లపల్లిలో ఉన్నటువంటి జైలుకి, అట్లా కొన్ని ప్రాంతాలకు వెళ్తూ వచ్చినాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఓపెన్ జైలు అన్నమాట. అంటే కొంత వాళ్ళ జీవితంలో మంచి లక్షణాలు కనబడుతున్నాయంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఓపెన్ ప్లేసెస్ వాళ్ళకి కొన్ని పనులు అప్పచెప్తారు. అంటే చిన్న చెట్లు పెంచడము, ఇట్లాంటివి చిన్న చిన్న పనులు ఇచ్చేసి వాళ్ళని మంచిగా బతకండి అనేటట్టుగా వాళ్ళకి అవకాశం ఇస్తారు. అట్లాంటి జైలుకు వెళ్తూ ఉన్నప్పుడు, అట్లా డిఫరెంట్ జైలుకు వెళ్తూ వచ్చినాం. అట్లా వెళ్ళినప్పుడు కొంతమంది దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుతూ వచ్చినాం. ఎందుకు మీరు జైలుకు వచ్చినారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పినారు తెలుసా? కొంతమంది ఇంట్లో రాకిలి బండి ఉండే తీసుకొని ఒక గేట్ ఇడిచిన మా భార్యని, ఆమె పడిపోయింది, నన్ను జైలుకి తీసుకొచ్చినారని చెప్పినారు. ఇంకొంతమంది ఏం చెప్పినారు తెలుసా? ఏం చేయలేదన్నా, నేను ఆ నిలబడకుండా పిలుచుకొని పోయినారు. ఏం చేయకుండానే అంత మూర్ఖులా వాళ్ళు? ఏం చేయకపోయినా పిలుచుకుపోతారా చెప్పండి? ఇప్పుడు కూడా ఎక్కడికి పోయినా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకే ఏం చేస్తాము? నేను ఏం చేయలేదన్నా అంటాం. మనము నేను తప్పు చేసినా అని మనం ఎక్కడన్నా 10 మందిలో మనం చెప్తామండి? చెప్తామని ఎవరు చేయొద్దండి? ఎవరు లేరా? 10 మందిలో కూడా చెప్పగలం. ఎప్పుడంటే మన జీవితంలో పాపం లేనప్పుడు 10 మందిలో కూడా నేను తప్పు చేసినా అని చెప్పగలం. దావీదు ఆయన బహిరంగంగా క్షమాపణ అడుగుతూ వచ్చినాడు. ఎంత గొప్ప కార్యం! అందుకే ఆయన జీవితంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు, ఆయన పాటలు రాస్తూ వచ్చినప్పుడు, నీ తేజో మహిమ నిలిచే స్థలంలో నేను ఉండాలని చెప్పి రాస్తూ వచ్చినాడు లెటర్స్. తర్వాత కోరహ కుమారులు కూడా అట్లా రాస్తూ వచ్చినారు. అంటే వాళ్ళ జీవితంలో దేవుని మహిమను చూస్తూ వచ్చినారు కాబట్టి అట్లా రాస్తూ వచ్చినారు. నిజంగా మనం కూడా మన జీవితంలో పాపం లేనప్పుడే మనం ఆ విధంగా జీవించగలం. సో ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నేను ఏం తప్పు చేయడం లేదు. మన సువార్త చెప్తాం అనుకోండి, ఊర్లో పోయి
దేవుని నమ్ముకోండి. పాపం చేసే వాళ్ళంతా ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము అని ఇట్లా చెప్తామన్నాం అనుకోండి మాటలు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నేనేం తప్పు చేయలే అంటారా? తప్పు చేసినామని దగ్గరికి వస్తారా? చెప్పండి. తప్పు చేసినామని క్షమాపణ చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక సంఘంలో ఒక అతను, అన్న నువ్వు ఎట్లా నమ్ముకున్నావని అడిగినా. ఆయన ఏమన్నాడు తెలుసా సమాధానం? ఎక్కడో ఒక 1/2 కిలోమీటర్ దూరంలో సువార్త చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నానంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంట. ఆయన అట్లే ఏంది అట్లా మాట్లాడుతున్నారని చెప్పి 1 కిలోమీటర్ నుంచి పౌరసంగ పోయినాడంట. మా ఊర్లో నేను నీతిమంతుడుగా ఉన్నాను అని చెప్పి పౌరసంగ పోయినాడంట. ఎట్లా పోయినావన్నా అంటే, పులి మాదిరి పోయినా అన్నాడు. పులి మాదిరి పోయినాడంట. పోయి అంతా వాళ్ళు ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత అతను కూడా తప్పు ఉందని, పాపం ఉందని గ్రహించి వెంటనే క్షమాపణ అడిగి మారు మనసు పొందినాడంట. పులి మాదిరి పోయినానన్నా, ఏం తప్పు లేదు, నేనే నీతిమంతుడిని అని చెప్పి పోయినాను, కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఒక పిల్లి మాదిరి వచ్చినానన్నా అన్నాడు. అంటే అంత గొప్ప మార్పు జరుగుతూ వచ్చింది. అంటే ఏ పాపం లేదు అంటే పాపాన్ని అంత తొందరగా ఒప్పుకోరు. అట్లా నేను ఏం తప్పు చేయలేదు అని అంటే అర్థం ఏం తెలుసా? అర్థము చూడండి ఒకసారి. మనమే మోసం పుచ్చుకుంటాము అని ఒక చెప్తున్నారు. అది కూడా వాస్తవం. ఇక్కడ చూడండి ఆ మాట ఈ 7వ వచన భాగంలో రాయబడుతూ వచ్చింది. మనమే మోసం చేసుకుంటాము, మనం పాపం లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. ఒక మాటలు చెప్పాలంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. రెండవదిగా దేవుణ్ణి అపద్యకునిగా చేస్తున్నామని మాట రాయబడుతూ వచ్చింది. చూడండి ఒకసారి 10వ వచనంలో చివరి భాగంలో రాయబడుతూ వచ్చింది ఆ మాట. ఆయనను అపద్యకునిగా చేయవారగుదుము. మనం పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అపద్యకునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఆయన వాక్యం అంటే యేసు ప్రభువే వాక్యం. మనం పాపం చేస్తే దేవుడు మన హృదయంలో నివసించడానికి ఇష్టపడడు. ఈ విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. నేను ఏం పాపం చేయలేదంటే మొదటగా ఏం చేస్తాము? మనమే మోసం చేసుకుంటాం, మనమే గోయి తవ్వుకుంటాం, అట్లుంటుంది. తర్వాత రెండవదిగా దేవుణ్ణి అపద్యకునిగా చేస్తాం. మూడవదిగా దేవుని వాక్యం మనలో ఉండదు. ఆ వాక్యం ఎట్లా అంటే రక్షించేటువంటి వాక్యం, మన జీవితాలను మార్చేటువంటి వాక్యం మన జీవితంలో ఉండదు. నేను ఏం తప్పు చేయలేదు అని అనుకుంటే మన జీవితంలో మార్పు కలిగించే లక్షణాలు, మార్పు కలిగించేటువంటి వాక్యము మన జీవితంలో ఉండడానికి అవకాశం లేదు. ఇంత ప్రమాదం. చివరిగా చూస్తే మన జీవితంలో దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క సంపదను మన జీవితంలో చూడలేము. అట్లా చూసినటువంటి వ్యక్తుల్లో కొంతమందిని, ఒక 2 వ్యక్తులు మాత్రమే చూపించేసి నేను క్లోజ్ చేస్తాను. గమనించండి. మీకు ప్రపంచ వింతల గురించి ఐడియా ఉందా? ప్రపంచ వింతలు ఎవరైనా చెప్తారా? ప్రపంచ వింతలు అంటే మీరే వింతగా చూస్తున్నారు. 7 వింతలు. 8వ వింతగా కూడా ఈ యొక్క విషయాన్ని కన్సిడర్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆ వింతలు అంటే ఏమో తెలియకోకుండా వింతగా చూడడం అనేది సరైనటువంటి విషయం కాదు. అయితే ఎందుకు ఆ వింతల గురించి మాట్లాడుతున్నామంటే 7 వింతలు అని చెప్తూ వచ్చినారు అన్న. ఆ వింతల్లో వచ్చేసి మన దేశంలో తాజ్మహల్ ఒకటి. ఈజిప్ట్లో వచ్చేసి పిరమిడ్స్. విన్నారా పేర్లు కనీసం? పిరమిడ్స్. తర్వాత ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే చైనాలో ఒక గోడ ఉంది, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఇంకా
ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక్కటి వచ్చేసి హ్యాంగింగ్ గార్డెన్స్. బబులోను అనే పేరు విన్నారా? చేతండి, బబులోన్ అన్నటువంటి పేరు విన్న వాళ్ళు చాలా అందరికీ అవగాహన ఉంది. ఆ యొక్క బబులోను కాలంలో, బబులోను సామ్రాజ్యంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి కట్టడం ఏదైతే ఉందో అది హ్యాంగింగ్ గార్డెన్స్. తెలుగులో ఏమంటారంటే వ్రేలాడే తోటలు, వ్రేలాడే తోటలు, హ్యాంగింగ్ గార్డెన్స్ అని పిలుస్తారు. అది కూడా ప్రపంచ వింతల్లో ఒకటి. సో అట్లా ఈ ప్రపంచ వింతల్లో ఒకటైనటువంటి ఆ యొక్క కాలంలో ఎవరున్నారు తెలుసా? అది కట్టించినటువంటి కాలంలో ఎవరున్నారంటే రాజాకు నెబుకద్నెజర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వము 400 కాలంలో జరుగుతూ వచ్చింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం ఏదో కొత్త విషయం మన గురించి మాట్లాడుకోవడం లేదు. మనకు తెలిసినటువంటి విషయమే, హిస్టరీలో జరిగినటువంటి విషయమే మనం మాట్లాడుతున్నాము. అట్లా హిస్టరీలో దేవుని మహిమను చూసినటువంటి వాళ్ళు, దేవుని యొక్క మహిమను అనుభవించినటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఒకసారి దానియేలు గ్రంథం లేదా దీనికంటే ముందుగా నేను సొలొమోను గురించి చెప్పాలనుకున్నాను. సొలొమోను గారు ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని యొక్క తేజో మహిమ సంఘంలోకి దిగి వచ్చింది. ఆ మాట మనం ఎక్కడ చూసాము? 5వ అధ్యాయంలో చూసాం. అట్లాగే 7వ అధ్యాయంలో గమనిస్తాం. చూడండి, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం గమనించండి. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 2వ వచన భాగాన్ని గమనిస్తాం, లేదా మొదటి వచ్చిన భాగాన్ని, మొదటి 2 వచనాల్ని చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే. సొలొమోను తాను చేయని ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయేది. చాలక ఇక్కడ చూస్తే దాని కింద చూస్తే అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా అని రాయబడుతూ వచ్చింది. ఇక్కడ చూస్తే మనము మొదటగా మనం ఏం చూస్తాము? ఆయన ఆరాధన చేసినప్పుడు, ప్రభువుని స్తుతించినప్పుడు దేవుని యొక్క తేజస్సుని చూస్తూ వచ్చినాడు. రెండవదిగా ఆయన ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు అని రాయబడుతూ వచ్చింది. ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని మహిమను చూసినాడు. ఇందాక మనం చూసినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో పుట్టి గుడ్డివాడు కదా, దాని కింద సందర్భంలో అట్లే చదివితే దేవుడు పాపులు మనవి ఆలకించడని మనము ఎరుగుదుము అని రాయబడుతూ వచ్చింది. పాపులు మనవి దేవుడు ఎందుకు అంగీకరించాడంటే, ఇప్పుడు మనం ఉన్నాము, నేను మాట్లాడుతున్నాను, ఇట్లా మధ్యలో గోడ కట్టేసాను అనుకోండి, వినపడుతుందా? పాపం అనేది దేవునికి మనకి అట్లా అడ్డుగోడగా ఉండిపోతుంది. అట్లా అడ్డుగోడగా ఉన్నప్పుడు దేవునికి మనకు సంబంధం అనేది ఉండదు. అట్లాంటి పాపము అడ్డుగోడగా ఉన్నప్పుడు దేవునికి మనకు సంబంధం ఉండదు. ఎప్పుడు పాపము తీసివేయబడుతుందో దేవునికి మనకు కనెక్షన్ అనేది ఏర్పడుతుంది, కనెక్షన్ అనేది ఉంటుంది. అట్లా కనెక్షన్ ఉన్నది కాబట్టి ఆ యొక్క సొలొమోను గారికి అట్లాంటి కనెక్షన్ ఉంది కాబట్టి ఆయన ప్రార్థన చేస్తానే దేవుని మహిమ దిగి వచ్చింది. ఆయన ప్రభువును స్తుతించినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చింది. ఆ 2 విషయాల్ని మనం గమనిస్తూ వచ్చినాం. సో ఈ విషయాలన్నీ గమనించిన తర్వాత ఈయన గురించి షేబా దేశపు రాణి వచ్చింది. ఈయన గురించి వైభవం గురించి తెలుసుకోవడానికి ఆ యొక్క వచన భాగాన్ని 9వ అధ్యాయం అదే దినవృత్తాంతంలో 9వ అధ్యాయం 6వ వచనం. అదే దినవృత్తాంతంలో నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్ను గూర్చి విని దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యం మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినిచుండు నీ సేవకుల వీరి భాగ్యము మంచిది. ఇక్కడ చూడండి, ఆయన యొక్క వైభవము, సొలొమోను యొక్క వైభవం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఎప్పుడు? ఆయన మహిమను చూసినప్పుడు, ఆయన యొక్క తేజస్సును చూసిన తర్వాత
ఈయనలో కూడా దేవుని యొక్క కీర్తి, దేవుని యొక్క సంపద అనేది ఈయనలో కూడా పెరిగిపోతూ వచ్చింది. ఆ విషయాన్ని ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు, ఎక్కడో ఉన్నటువంటి మనుషులు వచ్చి చూస్తూ వచ్చినారు. షేబా దేశపు రాణి, వేరే దేశం నుంచి వచ్చి ఒక రాణి వచ్చింది. వచ్చి ఏం చెప్పింది తెలుసా? ఈయన యొక్క కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది, నీ భాగ్యము ఎంతో మంచిది, నీ సేవకుల యొక్క భాగ్యము మంచిది, నీ మాటలు వినుచుండు వారి యొక్క స్థితి ఎంతో మంచిది అని చెప్తా ఉన్నారు. అంటే నిజంగా మా బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన యొక్క వాక్కులు వినుట, ఆయన యొక్క మాటలు వినుట మనకు ధన్యత, శోభస్కరము, ఈ మాటలన్నీ కూడా రాయబడుతూ వచ్చినాయి. అటువంటి భాగ్యము మనకు కలుగుతుంది దేవుని దగ్గర ఉన్నప్పుడు. అట్లాగే ఇదే మాట సొలొమోను కాలంలో కూడా రాయబడుతూ వచ్చింది. అంటే సొలొమోను యొక్క మాటలు వినుట అక్కడ ఉన్నటువంటి దాసులకి మంచిది, వాళ్ళు ధన్యులు, వాళ్ళు భాగ్యవంతులు అనే మాట రాయబడుతూ వచ్చింది. మనము కూడా మాట్లాడితే మన మాటలు వినేటువంటి వాళ్ళు కూడా భాగ్యవంతులుగా, ధన్యులుగా మారుతారు. ఎప్పుడు? మన జీవితంలో పాపం లేనప్పుడు, మనము దేవుని మాటలని పలికినప్పుడు వాళ్ళు కూడా భాగ్యవంతులుగా ఉంటారు. వాళ్ళ జీవితంలో కూడా మేలు జరుగుతుంది, వాళ్ళ జీవితంలో కూడా మంచి జరుగుతుంది. అంటే అట్లాంటి మాటలు పలికినప్పుడు వాళ్ళ జీవితంలో కూడా మంచి జరుగుతుంది. నిజంగా దేవుని యొక్క తేజస్సు మన యొక్క మందిరంలో ఉండి, మన చుట్టుపక్కల ఉండి, ఆయన యొక్క వాక్కులు డైరెక్ట్గా మనం విన్నప్పుడు మనం వ్యక్తిగతంగా మనము భాగ్యవంతులమే, మనం వ్యక్తిగతంగా మనము ధన్యులమే. అట్లాంటి ధన్యత కలిగినటువంటి ప్రజలు మాట్లాడే ప్రతి మాట కూడా ధన్యకరంగా ఉంటుంది. దానివల్ల ఎంతోమంది బాగుపడతారు, ఎంతోమంది వాళ్ళ జీవితంలో మేలు పొందుతారు. అందుకే ఇతరులకి మేలు చేయనెరిగి ఉండియో అలాగూ చేయకపోతే అదే పాపం. కాబట్టి ఒక మాట వాళ్ళకు ఉపయోగపడినా కూడా అది మంచిదే, అది పాపం లేనటువంటి జీవితం కలిగి మనం జీవించగలము. అంత మాత్రం కాదు, దేవుని యొక్క మహిమను మనం చూడగలము. సో ఇంత గొప్ప కీర్తి, ఇంత గొప్ప ఘనత ఆయనకి ఎట్లా వచ్చిందంటే, ఆయన జీవితంలో పాపం లేనప్పుడు ఇదంతా కూడా ఆయనకి సంభవిస్తూ వచ్చింది. ఆయన పాపం లేనప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చింది, ఆయన స్తుతించినప్పుడు దేవుని మహిమ దిగి వచ్చింది. ఆ యొక్క మహిమ దిగి వచ్చినటువంటి ఆ యొక్క సంఘటన చూసినటువంటి జీవితంలో జరిగినటువంటి సంపదని, కీర్తిని, సంతోషాన్ని, వీటిని చూడడానికి ఎక్కడి నుంచో వచ్చినారు. మనము నిజంగా మన జీవితాలను చూసి ఎవరైనా మన దగ్గరికి వస్తున్నారా? ఎవరు రావడం లేదంటే కనీసం మన జీవితంలో సంతోషం కూడా ఉండదు. నా పేరు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. కొంతమంది సంతోషమ్మ అని పెట్టుకుంటారు, సంతోషం లేకుండా ఉంటారు. ఆనందాన్ని పెట్టుకొని ఆనందమే లేకుండా ఉంటారు. ఇట్లా వాళ్ళ పేరుకి ఎవరన్నా ఉంటే సారీ, ఆ పదం ఉన్నటువంటి వాళ్ళు, ఆ పేరున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడం లేదు. అంటే అట్లా ఉంటుంది మన జీవితంలో. నిజంగా ఆయన దేవుని మహిమ చూసినటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వస్తున్నారు. ఆయన అక్కడ ఉన్నటువంటి కీర్తిని, సంతోషాన్ని అదంతా చూసి ఆ భాగ్యవంతులు వీళ్ళందరిని చూసి ఎక్కడి నుంచో ఒక షేబా దేశపు రాణి వచ్చి చూస్తూ ఉంది. ఎంత భాగ్యము, ఎంత గొప్ప విషయము. రెండవ వ్యక్తిని చూపిస్తాను, ఆ వ్యక్తిని చూసి నేను క్లోజ్ చేస్తాను. రెండవ వ్యక్తి ఎవరంటే హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేస్తూ వచ్చినాడంటే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే అతను ఏం చేస్తూ వచ్చినాడంటే, ఒక పెద్ద విగ్రహం కట్టించినాడు, ఒక ప్రతిమకు కట్టించినాడు. కట్టించిన తర్వాత ఈ విగ్రహానికి మీరు నమస్కారం చేయాలని చెప్పినాడు. ఈ విషయాలన్నీ మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళినా కూడా మీరు చదువుకోవచ్చు, నేను క్లుప్తంగా చెప్తాను. సో అక్కడ చూస్తే ఆయన అంత విగ్రహం కట్టించిన తర్వాత అక్కడ 4 వ్యక్తులు ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళు 4 ఉన్నారు. 4 వచ్చేసి షద్రకు, మెషకు, అబేద్నెగో. సో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు ఏం చేసినారు? ఆయనకు నమస్కారం చేయలేదు, ఆ ప్రతిమకు నమస్కారం చేయలేదు. నమస్కారం చేయకపోతే ఏం చేసినారు? చుట్టుపక్కల వాళ్ళు ఊరికే ఉంటారా? ఇందాక చదివినాం కదా, వాళ్ళు ఏం చేసినారు? ఆయనతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళే. వీళ్ళు 3 సీక్రెట్గా ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళు 3 మీ యొక్క ప్రతిమకు నమస్కారం చేయలేదని చెప్పి పోయి కంప్లైంట్ ఇచ్చినారు.
ఊరికే ఉంటారా? మంచి పని చేసినా తట్టుకోలేరు, చెడ్డ పని చేస్తే అసలు తట్టుకోలేరు. అట్లాంటి సమాజంలో ఉన్నాం. సో అట్లా వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రాజు ఏం చేసినాడు? వీళ్ళని పిలిపించినాడు. పిలిపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు తెలుసా? మేము జీవం కలిగినటువంటి దేవుని నమ్ముకున్న వాళ్ళము అని చెప్పి, రాజా మేము ముక్కము, నువ్వు ఏం చేస్తావో చేసుకోపో అన్నారు. లాస్ట్కి ఏమైంది తెలుసా? మిమ్మల్ని తీసుకుపోయి అగ్నిగుండంలో వేస్తామన్నారు. వాళ్ళు ఏమన్నారు? ముగ్గురు, నువ్వు అగ్నిగుండంలో వేస్తావు సరే, ఒకవేళ మా దేవుడు బ్రతికించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా కూడా మాకు చింత లేదు. ఫస్ట్, రెండోది మేము ముక్కము, ఈ యొక్క ప్రతిమకి ముక్కము మేము అని చెప్తూ వచ్చినారు. రాజా నీకు సమాధానం చెప్పడానికి చింత మాకు లేదు మేము అని చెప్తూ వచ్చినారు. అట్లా సవాలు విసిన తర్వాత ఆయనకి ఇంకా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఏం చేసినారు తెలుసా? ఆ యొక్క మండుచున్న అగ్నిని 7 అంతలు చేయండి, వీళ్ళకి ఒకంత సరిపోదు, 7 అంతలు చేయండి అని చెప్పి 7 అంతలు చేసినారు. 7 అంతలు చేసిన తర్వాత వీళ్ళని కట్టినారు. కట్టేసి దాంట్లో ఇసిరేసినారు. ఇసిరేటప్పుడు ఇసిరే వాళ్ళు కూడా దాంట్లో పడినారు. ఆ యొక్క శాఖానికి అంత అగ్ని అంతగా పెంచినారు. అంత పెంచాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు చచ్చిపోతారని తెలుసు కదా, ఇసిరే వాళ్ళు కూడా చచ్చిపోతారు. అంత శాఖ వచ్చేంతవరకు పెంచాల్సిన అవసరం ఏముంది? పెంచినారు. ఆయన చెప్పినాడు కదా, పెద్ద ఆయన చెప్పినాడు కాబట్టి పెంచినారు. పెంచిన తర్వాత ఇసిరేసినారు. ఇసిరేసిన తర్వాత వీళ్ళు కూడా చనిపోయినారు. వీళ్ళు చనిపోయిన తర్వాత ఏమైంది? వీళ్ళు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు చనిపోయినారు. ఎవరైతే విసిరివేయబడ్డారో వీళ్ళ ముగ్గురిని కట్టకట్టే వేసేసినారు. దాంట్లోకి వేసిన తర్వాత గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాలిపోవడంలే వాళ్ళు, కాలిపోకపోతే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. మంత్రి వచ్చినాడు. వచ్చి, రాజా ఏంది మనం ముగ్గురినే కదా వేసినది, ఎందుకు 4 ఉన్నారేంది? అవునా, నాకు కనపడతలేదు అంది. ఆయన కూడా చూసినాడు. చూసి 4 ఉన్నారని చెప్పి, ఏంది 4 ఉన్నారు అని చెప్పి బయట తీసినారు. బయట తీసిన తర్వాత వాళ్ళ వస్త్రాలు ఉంటాయి కదా, చెక్ చేసినారు. వాళ్ళు వెంట్రుకలు కమరకపోతాయి కదా, కొంచెం శాకానికి పోతే కమరకపోతాయి కదా వెంట్రుకలు, కానీ వెంట్రుకలు కమరకపోలేదు. ఆ యొక్క దేహంలో వాసన రాలేదు. అసలు అగ్ని వాసన కూడా వాళ్ళకి తగలే. వాళ్ళకి ఏంది ఇంత గొప్ప దేవుడా వీళ్ళ దేవుడు అని చెప్పి ఆయన ఆ దేవుని ఎట్లా కొనియాడుతూ వచ్చినట్టు తెలుసా? ఆ ఒక్క రెఫరెన్స్ చూపిస్తాను చూడండి, గమనించండి. దానియేలు గ్రంథం అది 2వ అధ్యాయం, గమనించండి 3వ అధ్యాయం. ఇందాక చెప్పిన సందర్భం అంతా కూడా 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో 28వ వచనం. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగో అయిన వీరదేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపక, ఏ దేవుని సేవింపక ఉందమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరి. కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా చాలక ఇక్కడ చూస్తే రాజు నెబుకద్నెజరు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ విధముగా రక్షించేదానికి సామర్థ్యం కలిగిన వాడు ఎవరో తెలుసా? షద్రకు, మెషకు, అబేద్నెగో అని వారి దేవుడు. వాళ్ళ పూజార్హుడు ఆయన మాత్రమే పూజార్హుడు అని చెప్తున్నారు. ఈ విధంగా రక్షించగలిగినటువంటి వాళ్ళు ఆయన మాత్రమే, ఎవరు లేరని చెప్పి ఆయన ప్రకటిస్తూ వచ్చినాడు. ఒకవేళ వీళ్ళు ప్రకటించుంటే తక్కువ మందికి సువార్త ప్రకటించేవాళ్ళు, కానీ వీళ్ళ క్రియల ద్వారా ప్రకటిస్తూ వచ్చినారు. కాబట్టి ఆ రాజుకు నెబుకద్నెజరే మొత్తం ఆ యొక్క సమస్త దేశాలకి చాటింపు వేస్తూ వచ్చినాడు. ఒకవేళ దానియేలు దేవుడిని నమస్కరించలేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తాం తెలుసా?
తుక్కు తుక్కు చేసేస్తామని చెప్పినారు. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే తుత్తునీలుగా చేస్తామని చెప్తూ వచ్చినారు. అట్లా చెప్తూ వచ్చినారు. అంటే వాళ్ళు ఆ రాజే, ఆ యొక్క దేవుడే, ఆ రాజే చెప్పినాడు వీరి దేవుడే పూజార్హుడు అని చెప్తూ వచ్చినాడు. అంటే ఆయన కూడా దేవుణ్ణి ఆరాధించేదానికి వచ్చినాడు. ఈ దేవుడే పూజార్హుడు అంటే ఇంకా వేరే ఎవరు కూడా పూజార్హులు లేరని చెప్పి ఆయన జీవితంలో గుర్తెరుగుతూ వచ్చినాడు. ఆయన జీవితంలో పాపం లేకుండా జీవిస్తూ వచ్చినాడు, ప్రభువును ఆరాధిస్తూ వచ్చినాడు. అట్లా చేసే క్రమాన్ని బట్టి ఆయన జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? గొప్ప కార్యం చేస్తూ వచ్చినాడు. 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు, మీ అందరికీ క్షేమాభివృద్ధి కలుగును గాక అని చెప్పి సమస్త దేశాలకు చెప్తూ వచ్చినాడు. చెప్పి దేవుడు నా జీవితంలో అద్భుతం చేసినాడు అని చెప్పి చెప్తూ వచ్చినాడు. చెప్పిన తర్వాత ఏమవుతూ వచ్చిందంటే ఒక మాట చెప్తూ వచ్చినాడు. ఆయన సూచక్రియలు 4వ అధ్యాయం 3వ వచనం, ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరంలో నిలుస్తున్నది. చూడండి, దేవుని యొక్క ఆధిపత్యం అంట తరతరాలు ఉంటుందంట. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి అని రాయబడుతూ వచ్చింది. ఆయన యొక్క క్రియలు ఘనమైనవి, అద్భుతమైనవి అని చెప్పి ఒక రాజు చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే తర్వాత ఏం జరుగుతూ వచ్చింది తెలుసా? ఆయన ఇట్లా ఆలోచిస్తా ఒక చోట ఉంటూ ఒక కలగన్నాడు. కలగని ఏం చేసినాడు? కళ మర్చిపోయినాడు. మర్చిపోయిన తర్వాత పోయి నేను ఒక కళ కన్నాను, కళ మర్చిపోయినాను, కళ చెప్పాలా కళ భావం చెప్పాలా అన్నారు. ఇప్పుడు కళ చెప్పి దానికి సమాధానం చెప్పమంటే ఎవరైనా చెప్తారు. కళ మర్చిపోయినాడంట, కళ భావం కూడా మర్చిపోయినాడంట. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళకి ఎవరైతే దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే దానియేలు ఉన్నాడని చెప్పి వాళ్ళు ఈ మొదటి అధ్యాయం 2వ అధ్యాయాలు మనం గమనించగలం ఆ విషయాన్ని. సో నేను అంత రెఫరెన్స్ చూపించడం లేదు. ఈ అధ్యాయం 4వ అధ్యాయము 9వ వచనం భాగంలో కూడా ఆ మాట రాయబడుతూ వచ్చింది. అంటే పరిశుద్ధ దేవతల గల ఆత్మ అనే మాట రాయబడుతూ వచ్చింది. అటువంటి ఆత్మ కలిగిన మనుషుడు ఉన్నాడని చెప్పి వాళ్ళ జీవితంలో తెలిసింది కాబట్టి వాళ్ళు దానియేలుని పిలిపించినారు. పిలిపిస్తే దానియేలు చెప్పినాడు, ఏమని చెప్పినాడు? నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను, గమనించండి, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను సాధ్యమైనంత వరకు. ఆ దానియేలుని పిలిపించినారు. దానియేలు పిలిపిస్తే ఏం చెప్పినాడు తెలుసా? రాజా, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఇట్లా ఆకాశం అంత విశాలంగా వ్యాపిస్తుంది. ఆ చెట్టు ఏంటంటే మిమ్మల్ని సూచిస్తుంది. ఆ చెట్టు అనేది ఆ యొక్క ఆకాశ విశాలం అంతా, ఆ చెట్టులో అనేక పక్షులు వచ్చి అక్కడ ఉంటాయి, వాటన్నిటికీ నివాస స్థలంగా ఉంటుంది అని చెప్తూ వచ్చినాడు. ఆ చెట్టు మిమ్మల్ని సూచిస్తుంది అని చెప్పినారు. అట్లాగే మీరు కూడా ఈ యొక్క ప్రపంచంలో ఫేమస్ అయిపోతారు, గొప్పవాళ్ళు అయిపోతారు అని చెప్పి చెప్తూ వచ్చినారు. చెప్పిన తర్వాత ఆయన ఆ చెట్టు ఏమవుతూ వచ్చిందంటే తర్వాత ఆ చెట్టు తర్వాత దాని గురించి దాని కింద ఇక్కడ మాట రాయబడుతుంది చూడండి, 4వ అధ్యాయం 22వ వచనం. ఆ చెట్టు నిన్ను సూచిస్తున్నది, నీ వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావం నుండి వృద్ధి పొంది ఆకాశమంతా ఎత్తాయను, నీ ప్రభుత్వము భూమి అంతంతటా లోకమంతటా వ్యాపించినది అని రాయబడుతూ వచ్చింది. సో చూడండి, ఇక్కడ రాజుకు నెబుకద్నెజరు యొక్క వైభవము, ఆయన కీర్తి ఎక్కడి వరకు వ్యాపించింది? లోకమంతటా వ్యాపించింది. ఎప్పుడు? ఈ రాజుకు నెబుకద్నెజరు ఏం చెప్పినాడు? ఈ దేవుడే పూజార్హుడు, ఈ దేవుడి యొక్క క్రియలే అద్భుతములు, ఈ దేవుడే గొప్ప కార్యం చేస్తాడు అని ఈ మాటలన్నీ ఎప్పుడైతే చెప్పినాడో దేవుని మహిమను అతను అనుభవిస్తూ వచ్చినాడు. అందుకే దేవుడు ఆయన ఎంతగా హెచ్చించినాడంటే ఈ యొక్క దేశం అంతటా గొప్ప వ్యక్తిగా ఆయన హెచ్చిస్తూ వచ్చినాడు. అంత గొప్ప ప్రభావం, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క సంపన్నతను, దేవుని యొక్క కీర్తిని అనుభవిస్తూ వచ్చినాడు. ఆయన యొక్క కాలంలో కన్స్ట్రక్ట్ చేయబడినవే హ్యాంగింగ్ గార్డెన్స్, అంటే వేలాడేటువంటి తోటలు. ఇట్లా పైన చెట్టు వేర్లు ఉంటాయి, ఇట్లా కిందికి వేలాడి ఉంటాయి. కొబ్బరి తోటలు అనుకోండి, ఇట్లా పైకి పెరుగుతాయి కదా, కానీ పైనుంచి ఇట్లా
కిందికి వేలాడుంటాయి. రాజులు వాళ్ళంతా డైరెక్ట్గా కింద నుంచి వాళ్ళు తీసుకోవచ్చు ఫ్రూట్స్. అట్లా కన్స్ట్రక్ట్ చేస్తూ వచ్చినారు. అట్లా కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఆ యొక్క అంతగా ఆయనకి కీర్తి వ్యాపిస్తుంది అని చెప్పి ఆ కళాభావంలో ఉంది. ఆ మాటలన్నీ కూడా రాయబడుతూ వచ్చినాయి. అంతగా ఆయన కీర్తి అంతా వ్యాపిస్తూ వచ్చింది. వ్యాపించిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక మాట గమనిస్తాము. 4వ అధ్యాయం 30 వచనం. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరుగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, ఇదే నీ రాజ్యం నీ ఎద్దు నుండి తొలగిపోయాను. ఇటు చూడండి ఒకసారి. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? ఈ రాజ్యము, ఈ కట్టడము, ఇదంతా కూడా గమనించండి, నా బలాత్సయము, నా ప్రభావము, నా రాజధాని నేను కట్టించినదని మనసులో అనుకున్నాడు. అన్ని చోట్ల ఏముంది? నేను 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 అనేదే ఉంది. అంతకుముందేమో ఈ దేవుడే పూజారుడు, ఈ దేవుడు చేసే కార్యాలు గొప్పవి అని చెప్పి అనుకున్నాడు. అప్పుడు దేవుడు తన మహిమను చూపించి ఏం చేసినాడు? గొప్ప వ్యక్తిగా చేస్తూ వచ్చినాడు. ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా చేస్తూ వచ్చినాడు. ప్రపంచంలోనే ఈయన కీర్తి వ్యాపించేటట్టుగా చేస్తూ వచ్చినాడు. వ్యాపించిన తర్వాత ఆయన ఏమనుకున్న మనసులో, ఈ నగరంతా కూడా నా కోసము, నా బలాత్సయము, నా అధికారం అని చెప్పి మనసులో అనుకున్నాడు. ఎప్పుడైతే అట్లా అనుకున్నాడో వెంటనే దేవుడు ఏం చేసినాడు? నువ్వు ఇట్లా అనుకున్నావు కాబట్టి ఇప్పుడే నీ రాజ్యము నీ యొద్ద నుంచి తొలగిపోయినని చెప్తూ వచ్చినాడు. తర్వాత ఆయన ఏమైపోతూ వచ్చినాడంట? పశువుల మాదిరి గడ్డి మేస్తూ వచ్చినాడు. ఈ వచనాలన్నీ కూడా రాయబడుతూ వచ్చినాయి. ఆ తర్వాత ఏం చేస్తారు? ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ కొడుకు తెలుసు. వాళ్ళ కొడుకు వచ్చేసి బెల్షస్సరు. అతనికి ఇవన్నీ కూడా తెలుసు. తెలిసిన తర్వాత అతను కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే, ఒక 1000 మందిని ఆఫీసర్స్ అందరిని పిలిపించి, అక్కడ ఉన్నటువంటి రాజులు రాణులు అందరిని పిలిపించి, మందిరంలో ఉన్నటువంటి సామాన్లన్నీ తీసుకుపోయి ఏం చేసినారు? దాంట్లో ద్రాక్షరసం పోసుకొని తాగుతూ ఉన్నారు. రాత్రిపూట అపవిత్రపరుస్తూ వచ్చినాడు ఆ పాత్రలన్నీ కూడా. ఎప్పుడైతే ఆ యొక్క ద్రాక్షరసం తాగుతూ ఉన్నారో అప్పుడు ఒక చెయ్యి పైనుంచి దిగి వచ్చింది. పైనుంచి దిగి వచ్చి గోడ మీద ఒక వాక్యం రాయింది. ఏమని? మేనే టేకెల్ ఉపార్సిస్తాను రాయబడుతూ వచ్చింది. ఆ మాట ఏం తెలుసా? దాని అర్థం చెప్పడానికి మళ్ళా దానియేలు గుర్తు చేస్తూ వచ్చినాడు. దానియేలు పిలిపించుకొని మళ్ళా దాని భావం చెప్పించుకున్నాడు. అప్పుడు ఏమని చెప్తూ వచ్చినాడు తెలుసా? దానియేలు, నీ యొక్క ప్రాణము, నీ యొక్క ఆ మాట చదువుదాం ఒకసారి. అది చదివేసి మనము చివరిగా క్లోజ్ చేసేసుకుంటాము. అది 5వ అధ్యాయం 23వ వచనంలో రాయబడుతూ వచ్చింది. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నవో ఆయన నీవు గణపరచలేదు. మన యొక్క ప్రాణం కూడా ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మన యొక్క మార్గాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. మనం ఎవరి చేతిలో ఉన్నాము? దేవుని చేతిలో ఉన్నాము. అట్లాంటి వ్యక్తిని గణపరచలేదు కాబట్టి దేవుడు తన త్రాసులో తూచినప్పుడు నువ్వు తక్కువ వానిగా కనపరిచినావు అని చెప్పి తన కుమారుని విషయంలో కూడా జరుగుతూ వచ్చింది. మనం అనుకుంటా ఉండొచ్చు కొన్నిసార్లు, సొలొమోను గారు అంత వైభవం ఉన్నా కూడా ఆయన ఎట్లా అలంకరించబడుతూ వచ్చినాడు? గడ్డి పువ్వు మాదిరి కూడా అలంకరించబడలేదనే మాట మనము కొత్త నిబంధనలో రాయగలం, కొత్త నిబంధనలో చూడగలం. కొత్త నిబంధనలో ఆయన సొలొమోను యొక్క వైభవము గడ్డి పువ్వు మాదిరి కూడా అలంకరించబడలేదండి. మనమే అంత గొప్ప ఉన్నత స్థానంలో ఉంటాం అనుకోండి, మనం ఎట్లాంటి డ్రెస్ వేసుకుంటాము? గమనించండి. అంటే ఇవన్నీ ఆలోచించండి. మనం ఒక ఉన్నత హోదాలో ఉంటే మనం ఎట్లుంటాము? గడ్డి పువ్వు కాదు, మొత్తం పట్టు వస్త్రాలు కావాలని కోరుకుంటాం. అంటే మామూలుగా హృదయం యొక్క అలంకారము ఉన్నతంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మనము వస్త్రము మన దేహం కప్పుకోవడానికి
వస్త్రములు అని చెప్పి రాయబడుతూ వచ్చింది. అట్లా రాయబడుతూ వచ్చింది. అంటే సొలొమోను అట్లా సామాన్యంగా ఉంటూ వచ్చినాడు. దేవుని మహిమను చూసినవాడు, ప్రార్థన చేస్తే దేవుని మహిమను చూసినవాడు, అంతటి వ్యక్తి సామాన్యంగా ఉన్నాడు. తర్వాత రెండవదిగా ఎవరిని చూసాము? నెబుకద్నెజరు. అతను మనసులో అనుకున్నాడు, నా అధికారం కోసం, నా బలాధికారం కోసం అని అనుకున్నాడు. కానీ ఏం చేసినాడు దేవుడు? అది దేవునికి వినపడుతూ వచ్చింది. కొత్త నిబంధనలో కూడా లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఏమనుకున్నాడు? మొత్తం కన్స్ట్రక్ట్ చేసేస్తున్నాడు. ధాన్యము అంతా కూడా మొత్తం గోడాంలో వేసేసుకొని, నా ప్రాణమా తినుము త్రాగుము అని సుఖించమని ప్రాణంతో చెప్పుకున్నాడు. కానీ దేవుడు ఎవరికి కనపడింది? దేవునికి కనపడింది. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఓ వెర్రివాడా, ఈ రాత్రి నేను ప్రాణము అడుగుచున్నాను. ఇవన్నీ కూడా ఎవరు అయిపోతాయి? సర్వలోకం సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకున్నాడంట. ఏం ప్రయోజనము? ఏం ప్రయోజనం లేదు. మనం కూడా మనం మనసులో అనుకోవచ్చు, నేను ఇంత గొప్పవాడిని, నేను ఇంత అనుకోవచ్చు. అది ఎవరికి కనపడుతుంది? దేవునికి కనపడుతుంది. మనం కూడా మనసులో అనుకోవచ్చు, నేను ఏ తప్పు చేయలేని. కానీ ఎవరిని మోసం చేస్తున్నాము? మనం ఫస్ట్ మోసం చేసుకుంటున్నాము, దేవుని అబద్ధికునిగా చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనకు తెలిసిపోతాయి. కానీ మన హృదయము, ఎవరి హృదయం, మన మనసు, మన ప్రాణము ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మనం ఏం పలుకుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ పాపం కలిగించేటువంటి మాటలు మాట్లాడుతుంటే దేవుడు వింటున్నాడు. వాటిని దేవుడు విని స్పందిస్తే మన జీవితాలు పశుప్రాయులుగా మారిపోతాయి. అటువంటి మారక ముందే మన యొక్క కాళ్ళు చీకటి కొండలకు తగులకు మునిపే మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. మనము తల ఉంచినట్లయితే మనం ఒక ప్రార్థన చేస్తాము. చివరిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మనం మోకాల మీదకి వస్తాము. ఇప్పటి వరకు మనం వాక్యాన్ని విన్నాం కదా. మనం నిజంగా దేవుని యొక్క మహిమను, మనం నిజంగా దేవుని యొక్క కీర్తిని, వైభవాన్ని అనుభవించలేకపోతున్నామంటే మన జీవితంలో ఏం కారణము? పాపం కారణము. నిజంగా మన మనసులో అనుకుంటున్నామేమో, నా కోసము, నా బలాత్సయము, నా అధికారము అని అనుకుంటున్నామేమో. అది ఎవరు స్వాధీనంలో ఉన్నాం? మనము, మన యొక్క ప్రాణము, మన యొక్క మనసు, మన మార్గాలు దేవుని వశంలో ఉన్నాయనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మనం అట్లా గర్విస్తే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క వైభవాన్ని మనం చూడలేము. మన జీవితంలో గొప్ప విషయాన్ని మనం చూడలేము. మనము ఎప్పుడైతే పాపం లేకుండా ఉంటామో దేవునితో సంబంధం కలిగి ఉంటాము. పాపం అనేది అడ్డుగోడగా ఉంది దేవునికి, మనకి. ఆ అడ్డుగోడ తొలగిపోవాలంటే మన పాపాన్ని మనం ఒప్పుకోవాలా. ఈ సమయంలో మన మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా మనం ఎప్పుడైనా పాపం చేస్తుంటే ఆ విషయాన్ని క్షమాపణ అడుగుదాం. మనసులో క్షమాపణ అడుగుదాం. మన యొక్క హృదయము దేవుని స్వాధీనంలో ఉంది, మన మార్గాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఒకసారి మనసులో మనం ఆలోచించి ఇప్పటి నుంచైనా దేవుని మహిమ చూస్తాం. మనము యూదా రాసినటువంటి పత్రికలు చూస్తే మనం నిర్దోషంగా నిలబడినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవునిపై మనం ఆధారపడదాం. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని వాక్యం విన్నా, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అవును ప్రియులారా, ఏ భేదం లేదు, జాతి భేదం లేదు, కులము భేదం లేదు, మతము భేదం లేదు, ధనవంతుడని భేదం లేదు, పేదవాడని భేదం లేదు, తెల్లవాడని భేదం లేదు, నల్లవాడని భేదం లేదు, ఏ భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతున్నారు. మొట్టమొదటి మానవుడైన ఆదాము ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపం వచ్చింది. దేవుడిచ్చిన మహిమను కోల్పోయిన వాడుగా మరి ఉంటున్నాడు. తిరిగి ఆ యొక్క మహిమను మనకి ఇవ్వడానికి
యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం నరావతారిగా మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. పరిశుద్ధుడుగా జన్మించాడు. పాపము లేనివాడుగా జన్మించాడు. ఆ పాపము లేని దేవుడుగా ఉంటున్న యేసుక్రీస్తు ప్రభువు మూలకంగా మనము కోల్పోయిన మహిమను దేవుడు తిరిగి ఇవ్వాలని ఆయనను మన కొరకు కల్వరి శిలువలో బలియాగం చేయడానికి, నలగొట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన యొక్క ప్రియ కుమారుని ద్వారా కోల్పోయిన మహిమను దేవుడు తిరిగి ఉచితముగా నీకు నాకు ఆయన అనుగ్రహించిన వాడుగా మరి ఉన్నాడు. మహిమను కోల్పోయాం. అయితే క్రీస్తు ప్రభు మూలకంగా ఆ యొక్క మహిమను, రక్షణను దేవుడు నాకు నీకు ఉచితంగా మరి ఇచ్చాడు. థ్యాంక్ యూ లార్డ్. నెబుకద్నెజరు రాజు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. పాపము మూలకంగా ఆయనలో ఉంటున్న గర్వము ఒక భయంకరమైన పాపం. ఆ గర్భము ఆయనను గడ్డి మేపేటట్లుగా చేసింది. దేవుడిచ్చిన ఘనతను దుర్వినియోగం చేసుకున్నాడు. ఆయన కుమారుడై ఉంటున్న బెల్షస్సర్ కూడా దేవుని మందిరంలో ఉపకరణములను విషయముల తన మనుచును అణుచుకొనలేక మందిరములో యెరూషలేము తెచ్చిన పాత్రలను అపవిత్రపరిచి దేవుని కృపను కోల్పోయాడు. కారణం దేవునికి విరోధముగా చేసిన పాపం. దానిని బట్టి ఆయన రాజ్యము తీసివేయబడింది. ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు దేవుని యొక్క మహిమను పొందకుండా ఏ పాపము నీ జీవితాన్ని ఎలుబడి చేస్తా ఉంది? ఏ పాపముని నిలబడి చేస్తా ఉంది? నీ డబ్బుని నిలబడి చేస్తా ఉందా? నీకున్న హోదా నిన్ను ఏలుబడి చేస్తా ఉందా? నిన్ను ఏది ఏలుబడి చేస్తా ఉంది? ప్రభు సన్నిధిలో క్షమాపణ అడుగుదాం. ప్రభువా, నా జీవితంలో డబ్బు మూలకముగా నాయన గర్వాన్ని కలిగిన వాడిగా ఉంటాను. నన్ను క్షమించండి అయ్యా. ప్రభువా, నీవు ఇచ్చావు ఘనతను. ఆ ఘనతను అర్థం చేసుకోలేక గర్వించానయ్యా. నన్ను క్షమించు. లూసిఫర్కు దేవుడు మహిమనిచ్చాడు. పరలోకములో దేవదూతలు ఇచ్చిన భాగ్యములో దేవదూతలకు అధిపతిగా ఉంటున్న ఆ యొక్క ప్రధాన దూతగా ఉంటున్న లూసిఫర్కు దేవుడు తన సర్వాధికారాన్ని ఇస్తే గర్వించి మనసులో అనుకుంటున్నాడు, దేవుని ఒకటే ఆరాధించాలన్నా, ఇక దేవదూతలు నన్ను ఆరాధించకూడదా అని అనుకుని గర్వించినప్పుడు లూసిఫర్ పరలోకములో నుంచి త్రోసివేయబడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడిచ్చిన మహిమను కోల్పోయినట్టుగా ఉంటున్నాడు లూసిఫర్. ఇక యవనస్తుల కూటములో దేవుడు నీకు మహిమనిచ్చాడు, నీకు ఘనతనిచ్చాడు, అన్నీ కూడా ఆయన అనుగ్రహించాడు. అయితే ఆ మహిమను, ఆ ఘనతను పోగొట్టుకునేటట్లుగా చేస్తున్నా గర్వము, తిరుగుబాటు స్వభావము ఏదైనా నీ జీవితంలో ఉన్నట్లయితే ప్రభువా నన్ను క్షమించయ్యా, ప్రభువా నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో అడగండి ప్రియులారా. ఇది మంచి అవకాశం.
మన జీవితంలో తెలియకుండానే గర్వం ఏలుబడి చేస్తుంది. ఆత్మీయ గర్వము కూడా మన జీవితంలో ఏలుబడి చేసేదిగా మరి ఉంటుంది. నన్ను మించిన ప్రార్థన పరుడే లేడు, నాలాగా వాక్యం చెప్పే వాళ్ళే లేరు అన్న గర్వం ఏలుబడి చేస్తుంటుంది. రకరకాలుగా గర్వం, ఆత్మీయ గర్వం, శరీర సంబంధమైన గర్వం. ఏ గర్వం ఈరోజు నీ జీవితంలో ఏలుబడి చేస్తూ దేవునికి మహిమను పొందుకోకుండా చేస్తూ ఉందో దాని విషయంలో ప్రభువా నన్ను క్షమించుము నాయన, నీ కృపలో నేను నిలిచి ఉంటానయ్యా, నన్ను క్షమించు ప్రభువా. నాకు తగ్గింపు కలిగిన మనస్సును దయచే, నాకు దీనత్వాన్ని దయచే ప్రభువా అని ప్రభు సన్నిధిలో అడగండి. దేవుడు నీకు అనుగ్రహించిన ఆశీర్వాదం, ఐక మహిమ తిరిగి నీకు నీ కుటుంబానికి ఆయన అనుగ్రహించబోతా ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, నీ నామాన్ని మహిమపరుస్తున్నా, గణపరుస్తున్నాను. ఈ సమయంలోనైనా నీ దాసుని నిలబెట్టి ఇక యవనస్తుల కూటంలో నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రం. 30 60 100 ఇది ఫలింపజేయండి అయ్యా. మా బిడ్డలందరూ కూడా నీ మహిమను కలిగిన వారై, నీ అభిషేకాన్ని కలిగిన వారై ముందుకు సాగుటకు మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా నీ పరిశుద్ధాత్మతో మీరు అభిషేకించండి నాయన, అభిషేకించండి. నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరు నడిపించండి. ఎందరు నీ ఆత్మతో నడిపించబడతారో వారు దేవుని కుమారులను పడుతున్నారు. ఆ విధంగా మా ప్రియబిడ్డలందరూ కూడా ప్రభువా నీకు కుమారులుగా ఉందురుగాక. ఆమేన్. ప్రభు